హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ యొక్క వీడియోలో మనం సినోనిమ్స్లో భాగంగా టెస్ట్ నెంబర్ 9 చేయబోతున్నాం. ప్రతి వర్డ్ దాని కింద 4 ఆప్షన్స్, వాటికి తెలుగులో మీనింగ్. పేరు ఒక టెస్టే కానీ మనకు 250+ బిట్స్, ఎందుకంటే మనకు మొత్తం 50 బిట్స్ ఉంటాయి. 50 × 5, ఎందుకంటే 1 2 3 4 ఆప్షన్స్ ప్లస్ 1 మొత్తం 5 × 4 5 × 5 = 250+ బిట్స్కు మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ప్రతి దానికి కూడా, ప్రతి వర్డ్ కూడా కఠినమైన పదమైనా సరే దానికి తెలుగులో మీనింగ్ కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. దానివల్ల మనం ఎటువంటి బిట్ వచ్చినా కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. కానీ వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుంది. ప్రతి ఒక్క సినోనిమ్ కూడా మనకు 1.5 గంట వరకు వస్తూ ఉంది యావరేజ్ మీద. కాబట్టి మీరు ఏదో ఫాస్ట్ అయిపోవాలా, 10 నిమిషాలకు వీడియో అయిపోవాలా, అరగంట వీడియో అయిపోవాలనుకున్నాం అనుకోండి, సో ఒక ఇంగ్లీష్ మీదే దాదాపుగా 1000 వీడియో చేయొచ్చు. మరి నాకు అంత వేస్ట్ కదా. అందువల్ల మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ నందు మనకు స్టూడెంట్స్ అటువంటి వాళ్ళు కాదు, ఓర్పుగా ఉంటుంది అనేసి ఏ వీడియో తీసుకున్నా కూడా వీటి మీద 1 గంట 15 నిమిషాల పైనే రాబోతుంది అనమాట. కానీ మీరు కూడా ఆ విధంగా నేర్చుకోవాలి. ఒకప్పుడులాగా ఏదో 10 బిట్లు నేర్చుకుంటే సరిపోద్ది, రోజు 5 బిట్లు నేర్చుకుంటే సరిపోద్ది, ఎప్పుడు సరిపోద్ది? అది సరిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ మనకు బాగా రావాలంటే కనీసం మనం 10,000 బిట్స్ నేర్చుకోవాలా. ఒక సినోనిమ్స్ కావచ్చు, ఆంటోనిమ్స్ కావచ్చు, వన్ వర్డ్స్ కావచ్చు, యూజెస్ ఫ్రేజెస్ కావచ్చు. మరి అన్నీ అయిపోవాలంటే ప్రతి ఒక్క 10 నిమిషాలకు వీడియో పెట్టుకుంటూ పోతా ఉంటే ఎప్పుడైపోద్ది మిత్రమా? దీన్ని మనకు అంటే 7-8 వీడియో చేయొచ్చు. ప్రతి 10 బిట్లు పెట్టుకున్న 5 వీడియోస్ వస్తామంటే మరి మనకు వాట్ ఇస్ ద యూజ్? సో కాబట్టి మీకు కూడా పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇంగ్లీష్ అనేది మనకు బాగా రావాలంటే పేషెన్స్తో పాటుగా ప్యాషన్ ఉండాలి. ఎప్పుడైతే మనకి పేషెన్స్తో పాటుగా ప్యాషన్ అనేది ఉంటుందో, అంటే నేర్చుకోవాలని తపనను మనం ప్యాషన్ అంటాం, ఆ తపన ఉందో డెఫినెట్గా మనం మన యొక్క ఇంగ్లీష్ మనం ఓవర్కమ్ చేస్తాం, లేకుంటే కష్టం అవుతుంది. కాబట్టి నాకు తెలిసి ఇప్పటికే ఉత్తమ్స్ అకాడమీ వాళ్ళు ఆ విధంగా మైండ్ సెట్ చేసుకున్నారు, ముందుకు వెళ్తున్నారు, బాగా నేర్చుకుంటున్నారు. మరి ఇప్పుడు కూడా ఈ యొక్క టెస్ట్ నెంబర్ 9 కూడా ఇక్కడ సింపుల్గా చూడబోతున్నాం. నౌ కమ్ టు టెస్ట్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 1. దెన్ రిపగ్నెంట్. ఓకే, రిపగ్నెంట్. సో రిపగ్నెంట్కు మనకు ఏమి ఇచ్చారు ఇక్కడ? ఓడియస్ ఇచ్చారు, అట్రాక్టివ్ ఇచ్చారు, డెఫిషియన్సీ ఇచ్చారు, పర్టినెంట్ ఇచ్చారు. సో దీంట్లో ఏది మనకు కరెక్ట్ వర్డ్ ఉంటుందో కనుక్కుంటున్నారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ మీనింగ్ ఆఫ్ రిపగ్నెంట్? మరి ఇక వర్డ్ని మనకు కొంచెం కొత్తగా కనిపిస్తుంది కదా, రిపగ్నెంట్. సో రిపగ్నెంట్ అంటే రిపగ్నెంట్ అసహ్యకరమైనటువంటి అర్థం. రిపగ్నెంట్ అంటే అసహ్యకరమైన, మేకింగ్ యూ ఫీల్ డిస్గస్ట్ ఈజ్ కాల్డ్ రిపగ్నెంట్. ఓకే, రిపగ్నెంట్. దెన్ ఓడియస్, అట్రాక్టివ్, డెఫిషియన్సీ అండ్ పర్టినెంట్. మరి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పర్టినెంట్ మీన్స్ పర్టైనింగ్ టు. సో దీనికి సంబంధించినటువంటి అని చెప్తాం కదా, దిస్ పర్టైన్లీ అంటూ ఉంటాం. సో దీని మీనింగ్ ఏమంటే మనకు సంబంధించినటువంటి అని అర్థం, అంటే క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ద సబ్జెక్ట్ డిస్కస్. మనం ఏదో సబ్జెక్ట్ డిస్కస్ చేయాలనుకున్నామో దానికి రిలవెంట్గా మాట్లాడుకుంటే దట్ ఈస్ కాల్డ్ పర్టినెంట్. దెన్ అట్రాక్టివ్ అంటే ఆకర్షణీయమైనటువంటి అర్థం. డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ అంటూ ఉంటాం, అంటే ఐరన్ అనేది లోపిస్తే, తక్కువైతే కాబట్టి అది అనమాట డెఫిషియన్సీ. సో డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. సో డెఫిషియన్సీ మీన్స్ లోపం అని అర్థం. మరి ఓడియస్. సో ఓడియస్ అంటే దుర్వాసన. మరి దుర్వాసనకు రిపగ్నెంట్కు దగ్గర సంబంధం ఉంది కదా, ఎందుకంటే ఇది అసహ్యకరమైన మేకింగ్ యూ ఫీల్ డిస్గస్ట్, నువ్వు డిస్గస్ట్గా ఫీల్ కావడమే, దట్ ఈస్ కాల్డ్ ఓడియస్ అనేది మనకు సినోనిమ్ అవుతుంది అనమాట. కమ్ టు క్వశ్చన్ నెంబర్ 2, అట్రాసిటీ. ఇది చాలా వరకు వచ్చింది కదా మిత్రమా. అట్రాసిటీ సిటీలో అట్రాక్షన్స్ అని అనుకోము ఇక్కడ అట్రాసిటీ. సో సిటీలో అట్రాక్షన్స్ ఎక్కువ అని గుర్తుపెట్టుకోవచ్చు ఒకటి. సో అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఆ యొక్క సిటీలో బాంబే లాంటి సిటీ కానీ, కోల్కతా లాంటి సిటీలో కానీ చాలా వరకు మనకేముంటాయంటే ఎక్కువ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు. మనకు బాంబే అయితే మాఫియా, వాళ్ళకి అరాచకాలు, రౌడీజం ఎన్ని వెళ్తూ ఉంటాయి అన్నమాట. అన్ని గుర్తుపెట్టుకుంటే ఇది మనకు గుర్తుంటుంది అట్రాసిటీ. ఓకే, అట్రాసిటీ అంటే వెరీ క్రూయల్
క్రూయల్ ట్రీట్మెంట్, దురాగతం అంటాం మన తెలుగులో. సో వెరీ వెరీ క్రూయల్ ట్రీట్మెంట్. బాంబేలో అయితే ఎన్నో మాఫియాలు ఉంటాయి, రౌడిజం ఉంటుంది. ఓకే, వాళ్ళు చేసే అరాచకాలు అన్నీ కూడా మనం చూడలేమన్నమాట, అటుగా ఉంటాయి. దట్ ఈస్ మీనింగ్ అట్రాసిటీ. సో అట్రాసిటీ అంటే మనకు దురాగతం, వెరీ క్రూయల్ ట్రీట్మెంట్. సో వెరీ క్రూయల్ ట్రీట్మెంట్ ఈజ్ కాల్డ్ అట్రాసిటీ. మరి దానికి మనకు ఎండ్యూరెన్సా, హేట్రెడ్, ఫార్టిట్యూడ్, హీనస్. మరి చూస్తే ఇక్కడ ఎండ్యూరెన్స్. సో ఈ యొక్క ఎండ్యూరెన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. మన యొక్క ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో మనకు పేషెన్స్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి చెప్పడం జరిగింది. సో దాంతోపాటుగా మనకి ఏమంటే ఎండ్యూరెన్స్ ఉండాలి. మీరు చూస్తే ఈ యొక్క పోలీస్ రిక్రూట్మెంట్లో సిపిఓ కానీ, జీడీ కానీ, సో ఇటువంటి దాంట్లో మనకి ఏముంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ భాగంగా మనకు ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటే మీ ఫిజికల్గా అతను ఎంత ఓర్పుగా ఉంది అని చెప్పేది ఎండ్యూరెన్స్ సర్టిఫికేట్, ఎండ్యూరెన్స్ టెస్టింగ్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఓర్పు. ఓకే, సో ఓర్పు కూడా మనకి ఇక్కడ చాలా అవసరం. హేట్రెడ్ అంటే ఏమంటే ద్వేషించడం, హేట్ అంటే ద్వేషం, హేట్రెడ్ అంటే ద్వేషం. ఓకేనా. సో ఫార్టిట్యూడ్, సో ఫార్టిట్యూడ్ మీన్స్ ధైర్యం. దెన్ హీనస్, హీనస్ యాక్టివిటీస్ అంటూ ఉంటాం. సో హీనస్ యాక్టివిటీస్ అంటే ఏమంటే హేయమైనటువంటి రాంగ్ఫుల్ యాక్ట్స్. సో రాంగ్ఫుల్ యాక్ట్స్, హీనస్ యాక్టివిటీస్. కాబట్టి అట్రాసిటీ మీన్స్ హీనస్, అట్రాసిటీ మీన్స్ హీనస్. సో మీరు కూడా ఏం చేయండి మిత్రమా, ఈ యొక్క టెస్ట్ చేసినప్పుడు ఒక నోట్బుక్ పెట్టుకోవాలా, పెన్ను తీసుకోవాలా, 1 to 50 వర్డ్స్ రాయాలా, తర్వాత మీరు రాసుకుంటూ పోవాలి. నేను చెప్పే లోపల మీరు ఆన్సర్ చేసుకోవాలా. చేసుకున్న తర్వాత ఏది సూటబుల్ వర్డ్ అయింది, నాకు ఎంత స్కోర్ వచ్చింది అని గుర్తుంచుకుంటే, సో మీకు మార్కుని ఇంప్రూవ్ అవుతా పోతూ ఉంటే మీలో ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ యొక్క నమ్మకం ఏర్పడిన తర్వాత అది మిమ్మల్ని ఎంత స్థాయికైనా సరే ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఆ యొక్క పాజిటివ్ బిల్డ్ మీకు ఏర్పరుస్తుంది అనమాట. నౌ కమ్ టు ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్లు మీరు ఆగస్టు గుర్తుపెట్టుకోండి. సో జనవరి నుంచి ఆగస్టు వరకు వచ్చినామంటే మనలో మన వృద్ధి ఉంది అని అర్థం. సో మనం డెవలప్ అవుతున్నామని అర్థం, అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఆర్గ్యుమెంట్ అంటే జనవరి అయిపోయి నుంచి డిసెంబర్ వరకు, అంటే మరి ఇప్పుడు ఆగస్టు వరకు వచ్చినామంటే సో డెఫినెట్గా నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు మనం September 1 నుంచి September 9కి వచ్చినామంటే నో డౌట్ ఎట్ ఆల్ మన దగ్గర వృద్ధి ఉంది, డెవలప్మెంట్ ఉందని అర్థం. సో ఆర్గ్యుమెంట్ అంటే వృద్ధి, ఇంక్రీజ్ ది అమౌంట్. సో ఇంక్రీజ్ ది అమౌంట్. సో ఆగస్ట్ వరకు వచ్చినామంటే మన దగ్గర అమౌంట్ అనేది పోగైతా ఉంది, ఇక్కడ వృద్ధి. ఓకే, ఇంక్రీజ్ ది అమౌంట్ ఇస్ కాల్డ్ ఆర్గ్యుమెంట్. చూస్తే ఇక్కడ హార్వెస్ట్, ఇంక్రీజ్, రీచ్, మేక్, నోబెల్. చూస్తే ఇక్కడ హార్వెస్ట్. సో మనకు సంక్రాంతి ఉంది, సంక్రాంతి ఫెస్టివల్ మనకేమి హార్వెస్ట్ ఫెస్టివల్. సో సంక్రాంతి హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే అది పంటకు సంబంధించినటువంటి ఫెస్టివల్. ఎందుకంటే అంత పంట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రైతు అనేది అంత కష్టపడి ప్రశాంతంగా ఈ యొక్క 4-5 రోజులు ప్రశాంతంగా పండుగ చేసుకుంటాం రా అనుకుంటాడు. అంటే పండగ, ఈ యొక్క పండగ అనేది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ రిలేటివ్ టు ద రైతుల యొక్క కష్టం, రైతుల యొక్క పంట పొలాలు. కాబట్టి హార్వెస్ట్ అంటే పంట పొలాలు అనమాట. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే పంటకు సంబంధించిన ఫెస్టివల్ అన్న మనం హార్వెస్ట్ ఫెస్టివల్ అంటాం. ఇంక్రీజ్ అంటే పెరుగుదల, రీచ్ అంటే చేరుకోవడం, మేక్ నోబెల్. సో నోబెల్ ప్రైజెస్ మనకు ఉన్నాయి, అంటే గొప్ప వాళ్ళకి ఇస్తాం నోబెల్ ప్రైజెస్ కదా, అట్టు గుర్తుపెట్టుకోండి. సో మేక్ నోబెల్ మీన్స్ గొప్పగా చేసుకోవడం. మరి ఇప్పుడు దాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్ అంటే చూడండి ఏం చెప్పాం, ఆర్గ్యుమెంట్ అంటే మనం ఆగస్ట్ వరకు వచ్చామంటే మన దగ్గర డెవలప్మెంట్ ఉంది, ఇంక్రీజ్ ఉందని అర్థం. కాబట్టి ఆర్గ్యుమెంట్ మీన్స్ ఇంక్రీజ్ అని అర్థం, అంటే పెరుగుదల అని అర్థం. దెన్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 4. సో బాయిస్ట్రస్లో బాయిల్ అని గుర్తుపెట్టుకోండి. సో బాయిల్ అంటే ఏమండి, సో బాయిల్ అంటే నీళ్లు ఉడుకుతున్నాయి. సో ఉడుకుతున్నాయంటే మనుషులందరూ ఉడికిపోతున్నారు కోపంతో. అప్పుడు కోపం వచ్చినప్పుడు ఏ వ్యక్తిని సేమ్ చేసి గెల్లగొల్లగల అరుస్తూనే ఉంటాడు, అని అరుస్తూ ఉంటాడు. కాబట్టి బాయిస్ట్రస్ను మనం గుర్తుపెట్టుకోండి. బాయిస్ట్రస్లో వాటర్ బాయిల్ అవుతా ఉందని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకు. నాయిసీ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. సో గట్టిగా అరుస్తున్నారు ఎనర్జీతో. క్లామరస్, సపోజ్ మనకు క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది, ఎంత వేల మంది జనాలు ఉన్నారు, ఇంకా చూడంగా అక్కడ కొందరు కోపంతో అరుస్తూ ఉంటారు, కొందరు అభిమానంతో అరుస్తూ ఉంటారు. సో ఎనర్జెటిక్గా అరుస్తూ ఉంటారు అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాయిసీ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ కాల్డ్ బాయిస్ట్రస్. క్లామరస్, ఓసిఫెరస్. ఓసి అంటే వాయిస్, ఫెరో అంటే క్యారీ, ఓసి అంటే వాయిస్ని క్యారీ చేసుకుని వస్తూ ఉందంటే అంటే రన్నగొన ధ్వనులు అని అరుస్తున్నారు అనమాట. సో ఓసిఫెరస్. సో బాయిస్ట్రస్ అండ్ నాయిసీనా, కన్ఫ్లిక్టింగ్గా, గ్రేట్ఫుల్, టెస్టిమోనియల్. సో వాట్ ఇస్ మీనింగ్ టెస్టిమోనియల్ అంటే సాక్ష్యాలు అని అర్థం.
ఓకే, టెస్టిమోనియల్స్. వాటి టెస్టిమోనియల్స్ అంటే నాకు సాక్ష్యం ఏమంటే నాకు ఇక్కడ మచ్చ ఉంది, ఇది నాకు సాక్ష్యం, నేను ఒక సాక్ష్యం అంటే నా మచ్చ ఇక్కడ ఉంది. ఓకే, ప్రూఫ్స్, సాక్ష్యం అనమాట. దెన్ కన్ఫ్లిక్టింగ్ అంటే వివాదాలు. సో కన్ఫ్లిక్టింగ్ అంటే మనకు కాన్ ఉంది కదా, సో కన్ఫ్లిక్టింగ్ అంటే వివాదాలు. గ్రేట్ఫుల్, థ్యాంక్ యూ అని చెప్తాం. సో దట్ ఈస్ కాల్డ్ గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞత. నాయిస్ అంటే శబ్దాలు. ఏం చెప్పడం? బాయిస్టర్స్ అంటే బాయిలో నీళ్ళు కొత్త ఉడికినప్పుడు మనకు సౌండ్ ఎక్కువ వస్తుంది కదా, అటు గుర్తుపెట్టుకుంటే వర్డ్ని బాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో బాయిస్టర్స్ అంటే వాటర్ బాయిల్ అయినప్పుడు కొత్త సౌండ్ వస్తుంది కాబట్టి నాయిసీ. సో నాయిసీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ బాయిస్టరస్? సో బాయిస్టరస్ మీన్స్ నాయిసీ యాక్టివిటీ. సో నాయిసీ యాక్టివిటీ. దెన్ క్లామరస్, vociferous, very important word మిత్రం. vociferous means heavy noise. Then coarse. ఓకే, మరి కోర్స్లో నాకు ఏముందంటే ఫోర్స్ గుర్తుపెట్టుకోండి, ఫోర్స్. సో ఫోర్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీ మనకు ఉండిపోద్ది అనమాట. సో ఫోర్స్గా తోసినాడు అంటే ఇక్కడ కోయిట్స్ అంటే బలవంతం. ఫోర్స్ సంబడి టు డూ సంథింగ్. రే ఎందుకు చేయరా, నువ్వు చేయాల్సిందని ఒక వ్యక్తిని ఫోర్స్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ కోర్స్. ఒక వ్యక్తిని ఇది నువ్వు చెయ్యి అని మనం బలవంతంగా ఆదేశిస్తే, చెప్పితే, ఓకే, సో బలవంతం చేయడం. ఫోర్స్ సంబడి టు డూ సంథింగ్, నువ్వు ఏదో చెయ్యి. సో ఇక్కడ కోర్స్, దాన్ని మీరు కోర్స్ను ఫోర్స్తో పెట్టుకోండి. ఫోర్స్గా రే నువ్వు చేయాల్సిందే మనం ఫోర్స్ చేస్తుంటారు పేరెంట్స్. ఓకే, దెన్ బిగిన్, రికవర్, ఫోర్స్, ఇగ్నోర్. సో బిగిన్ అంటే ఏమండి? ప్రారంభించడం. రికవర్ అంటే తిరిగి మనం పొందడం. రికవర్ అంటే తిరిగి పొందడం, కోలుకోవడం. ఇగ్నోర్ అంటే వదిలేయడం, విస్మరించడం అని అర్థం. ఫోర్స్ అంటే బలవంతం కాబట్టి మనకు కోర్సుకు సినోనిమ్ ఏమవుతుందంటే మనకు ఫోర్స్ అవుతుందన్నమాట. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 6. పిన్నకిల్ అని చాలా ఇంపార్టెంట్ వర్డ్ మిత్రమా. పిన్నకిల్, ఎక్సలెంట్ వర్డ్, పిన్నకిల్. సో పిన్నకిల్ మీన్స్ the most important or successful part of the something. సో ఏదైనా సరే దాంట్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది. ఇప్పుడు మనకు కారు ఉంది, కార్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది మనకు ఇంజన్. ఓకే, సో కాబట్టి ఇక్కడ పిన్నకిల్ అంటే ఏమంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ సక్సెస్ఫుల్ పార్ట్ ఆఫ్ సంథింగ్ ఈజ్ కాల్డ్ పిన్నకిల్. పిన్ను గుర్తుపెట్టుకోండి. సో పిన్నులో మనకు చాలా ఇంపార్టెంట్ ఏంది? పైన ఉన్నటువంటి మొన చాలా సూదిగా షార్ప్గా ఉంటుంది కదా, ఆ మొన లేకుండా పిన్ను మనకి ఎందుకు అనే కదా. సేఫ్టీ పిన్ కావచ్చు, ఇంకో పిన్ కావచ్చు, సూది కావచ్చు. సో దాంట్లో ఇంపార్టెంట్ పార్ట్ ఏది? పైన ఉన్నటువంటి ఆ యొక్క చాలా షార్ప్గా ఉన్నటువంటి మొన ఆర్ కొన. అది షార్ప్గా లేకపోతే అది దాన్ని ఎంతగా మనం వాడడం కదా. సో ఆ విధంగా ఏదైనా ఒక పార్ట్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ కాల్డ్ ద పిన్నకిల్. దెన్ దాని మీనింగ్ మనకేమంటే ఫుట్ హిల్సా, పాసా, కార్డు గేమా, పీకా. ఓకే, ఫుట్ హిల్స్ అంటే ఏమంటే ఫుట్ హిల్స్ అని కొండలు అంటే పర్వత ప్రాంతాలు మనం ఫుట్ హిల్స్ అంటాం, పర్వత ప్రాంతాలు. దెన్ పాస్ అంటే ఉత్తీర్ణత అంటాం. కొన్ని లా పాస్ అంటే కొన్ని మనకు లా పాస్ అంటే ఏం చెప్తామంటే మనకు కొండ పర్వత ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రదేశాలను పాస్ అంటూ ఉంటాం. దెన్ కార్డు గేమ్, పీక్ అంటే ఏమంటే శిఖరం. ఇక్కడ పిన్నకిల్ అంటే ఏం చెప్పినాం? ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ సక్సెస్ఫుల్ పార్ట్ ఆఫ్ ది సంథింగ్ అన్నాడు కాబట్టి అదంటే శిఖరం, పీక్ పాయింట్. ఓకే, దెన్ మెలోడీ గుర్తుపెట్టుకోండి. మెలోలో మనకు మెలోడీ గుర్తుపెడుతుంది, పిల్లో కాదు. పిల్లో వేసుకొని పాట వింటూ ఉన్నాం అనుకో చల్లగా నిద్ర వస్తుంది. ఓకే, సో పిల్ల వేసుకొని మెలో వింటే చల్లగా హ్యాపీగా నిద్ర వస్తుంది గుర్తుపెట్టుకో. మెల్లో. సో మెల్లో అంటే మెలోడీ గుర్తుపెట్టుకుని తర్వాత మెలోడీ అంటే మధురమైన అని అర్థం. ఓకే, సో మెలోడీ అంటే స్వర మాధుర్యం. మెలోడీ. సో మెలో ఉంది, మెలోడీలో మెలో ఉంది గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ మెలో మీన్స్ మధురమైనటువంటి అని అర్థం. అంటే జెంటిల్, మైల్డ్, సాఫ్ట్, బినైన్. బీన్ అంటే గుడ్ అని అర్థం. బీన్ మీన్స్ గుడ్, బినైన్. దెన్ దాని మీనింగ్ చూస్తే ఇక్కడ కలర్స్, సౌండ్స్ సాఫ్ట్, ప్లెజెంట్గా ఉంటుంది. పీపుల్ కామ్ అండ్ రిలాక్స్డ్. సో అంటే దీనికి ఒక కలర్స్ పరంగా చూసుకుంటే, సౌండ్ పరంగా చూసుకుంటే సాఫ్ట్ అండ్ ప్లెజెంట్గా ఉంటాయి. ఒక పీపుల్ పరంగా ఎత్తుకుంటే కామ్ అండ్ రిలాక్స్డ్ పీపుల్ను మనం మెలో అనడం జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తే మెలో మీన్స్ ప్లెజెంట్లీ స్మూత్ ఆర్ సాఫ్ట్.
ఎస్పెషల్లీ ఆఫ్ ఎ సౌండ్, ఫ్లేవర్స్ ఆర్ కలర్స్. ఒక సౌండ్ పరంగా కానీ, ఒక ఫ్లేవర్ పరంగా కానీ, ఒక కలర్స్ పరంగా కానీ చాలా స్మూత్గా ఉంటే దాన్ని ఏమంటాం మనం మెలో అంటాం. ఒకవేళ పీపుల్ పరంగా తీసుకుంటే అదే మెలోని ఏమంటామంటే మనం కామ్ పర్సన్ లేదా రిలాక్స్డ్ పర్సన్ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం చూడాల్సింది ఏమంటే పీపుల్, థింగ్స్ అండ్ స్టేట్స్ దట్ హ్యావ్ రీచ్డ్ ఎ పాయింట్ ఆఫ్ ఫుల్ డెవలప్మెంట్ ఆర్ దెన్ రైప్నెస్. ఇది ఇంకొక మీనింగ్ అనమాట. ఓకే, మరి ఇక్కడ మనం చూస్తే అంటే పీపుల్ కానీ, వస్తువులు కానీ, లేదా స్టేట్స్ దట్ హ్యావ్ రీచ్డ్ ఏ పాయింట్ ఆఫ్ ఫుల్ డెవలప్మెంట్ ఆర్ రైప్నెస్. సో రైప్నెస్ అంటే ఇక్కడ మనకి పండిన అని అర్థం. ఓకేనా, మరి మెచ్యూరా, మ్యూజికలా, డొమెస్టికా, అబ్జెక్టివా. సో మెల్లో అంటే మీనింగ్ గమనించండి ఒకసారి. సో మెచ్యూర్, మ్యూజికల్, డొమెస్టిక్, అబ్జెక్టివ్. ఇక్కడ జనరల్గా మనకి ఏమొస్తుందంటే మీనింగ్ మెలోడీ కాబట్టి మ్యూజికల్ అని మనకు సినానిమ్ అవుతుందని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మనకి మ్యూజికల్ అనేది మనకు కాదు, మనకి మ్యూజికల్ అనేది ఆన్సర్ కాదు. ఎందుకంటే మెలో అంటే అది కాదు. అబ్జెక్టివ్, వాట్ యువర్ అబ్జెక్టివ్స్, వాట్ యువర్ గోల్స్ అని అర్థం అబ్జెక్టివ్స్. ఓకే, ద డొమెస్టిక్ అంటే ఏమి, డొమెస్టిక్ ఫ్లైట్ అంటూ ఉంటాం. సో డొమెస్టిక్ ఫ్లైట్ అంటే విత్ ఇన్ ఇండియాలోనే తిరుగుతుంటే ఫ్లైట్స్, వాటి మనం డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటాం, అంటే దేశీయంగా అని అర్థం. దెన్ మెచ్యూర్ అంటే ఏమంటే పరిణితి చెందినటువంటి అని అర్థం. సో ఇక్కడ ఏం చెప్పిన మెల్లో అంటే ఒక కలర్స్ పరంగా, సౌండ్స్ పరంగా అయితేనేమో సాఫ్ట్ అండ్ ప్లెజెంట్ అని అర్థం. పీపుల్ పరంగా చూసుకుంటే కామ్ అండ్ రిచ్ అని అర్థం. ఇంకో పరంగా చూస్తే పీపుల్ కానీ, వస్తువులు కావచ్చు, ఇంకోటి ఏదైనా వస్తువులు కావచ్చు, హ్యావ్ రీచ్డ్ ఏ పాయింట్ ఆఫ్ ఫుల్ డెవలప్మెంట్. ఇప్పుడు మనకు ఒక కాయ ఉంది మిత్రం, ఒక కాయ ఉంది, లేకుంటే ఒక అరటి పండు ఉంది. ఫస్ట్ కాయగా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది, కాయగా పెద్ద అయితే తర్వాత అది రైప్ పండుతుందంటే అది పరిణితి చెందిందని అర్థం. ఇప్పుడు చిన్నపిల్లోడికి, 10th క్లాస్ పిల్లోడికి, డిగ్రీ హోల్డర్కి, మీకు, నాకు, నగనగా పెద్దవాళ్ళకి, ఇంకా పెద్దవాళ్ళకి ఏముంటుంది, బై ఏజ్ గ్రోయింగ్ వాళ్ళకు పరిణితి అంటే వాళ్ళ యొక్క ఏజ్ అనేది, వాళ్ళకి మైండ్ అనేది డెవలప్ అవుతూ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు బాగా స్మార్ట్గా మాట్లాడగలరు. పెద్దవాళ్ళు అయితే వాళ్ళ కోపం లేకుండా ఉంటుంది. సో అంటే బై స్టేజ్ అతను ఏమైతే ఉంటాడో ప్రతి దాంట్లో కూడా, ప్రతి యాక్టివిటీస్లో కూడా అతను డెవలప్ అవుతూ ఉంటాడు, పరిణితి చెందుతూ ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది. సో దట్ ద మీనింగ్ ఆఫ్ మెల్లో. ఓకే, సో మెల్లో అంటే ఏమంటే మెచ్యూర్ అని అర్థం. మెల్లో మీన్స్ మెచ్యూర్ అని అర్థం. దెన్ క్వశ్చన్ నెంబర్ 8, ఇల్యూషన్స్. సో ఇల్యూషన్స్ అంటే భ్రమలు. ఇల్యూషన్స్ అంటే ఏమంటే భ్రమ. ఇల్యూషన్స్ అంటే భ్రమలు. మరి భ్రమ అంటే ఏ ఫాల్స్ ఐడియా, దెన్ బిలీఫ్ ఆర్ ఇంప్రెషన్. ఏ ఫాల్స్ ఐడియా ఆర్ ఏ ఫాల్స్ బిలీఫ్ ఆర్ ఏ ఫాల్స్ ఇంప్రెషన్ ఈజ్ కాల్డ్ ఇల్యూషన్స్. ఓకే, ఇల్యూషన్స్ అంటే ఇల్యూషన్స్ అంటే ఏమంటే ఇవి అన్నీ కూడా ఏమిటి, ఊహలు, అన్నీ కూడా ఊహలు. మరి గ్లోరియస్ అనాలనా, రియాలిటీ అనాలనా, మిత్ అనాలనా, అబ్స్ట్రక్షన్స్ అనాలనా. ఒకసారి చూడండి, దీనిలో మంచి పదం ఒకటి ఉంది. గ్లోరియస్ అంటే ఏమండి మహిమాన్వితమైనటువంటి గ్లోరీ. రియాలిటీ అంటే వాస్తవికం. అబ్స్ట్రక్షన్స్ అంటే అడ్డంకులు. సో మన యొక్క లైఫ్లో అనేకమైనటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి, అనేకమైన అబ్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. దట్ ఈజ్ కాల్డ్ అబ్స్ట్రక్షన్. ఓకే, అడ్డంకులు. మిత్స్. సో మిత్ అంటే ఏమంటే పురాణాలు, అంటే పురాణాలకు పురాణ గాథ అవాస్తవం. మరి ఇక్కడ మనకు ఇల్యూషన్స్ అంటే మనకు మీనింగ్ గ్లోరియస్సా, రియాలిటీనా, మిత్తా, అబ్స్ట్రక్షనా. మీకు గమనిస్తే మీకు అనుకో ఇల్యూషన్ ఊహ కదా, రియాలిటీ కాదు, ఆపోజిట్ అయిపోద్ది. ఎందుకంటే ఇల్యూషన్ అంటే ఊహ, రియాలిటీ వాస్తవం అంటే ఆపోజిట్ అవుతుంది. సో గ్లోరియస్ అంటే కాదు, అబ్స్ట్రక్షన్ అడ్డంకులు కాదు. మరి మిత్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకు మరి మిత్ ఆన్సర్ అవుతుందండి? వాట్ ఈస్ మీనింగ్ మిత్ అంటే పురాణ గాథలు అని అర్థం. మరి పురాణ గాథలు అంటే ఏమంటే ఇప్పుడు సపోజ్ సే గ్రీక్ మిత్స్ అంటాం. సో గ్రీక్ మిత్స్. సో గ్రీక్ మైథాలజీలో మన ఒక వర్డ్, చాలా ఎక్సలెంట్ వర్డ్ ఉందన్నమాట, ఇడియమ్స్ అండ్ ప్రేస్. అదేమంటే రైజ్ లైక్ ఏ ఫీనిక్స్ అని ఒక వర్డ్ ఉందన్నమాట. రైజ్ లైక్ ఏ ఫీనిక్స్. ఓకే, సో రైజ్ లైక్ ఏ ఫీనిక్స్, టు రైజ్ లైక్ ఏ ఫీనిక్స్. ఇది మన గ్రీక్ మిథాలజీలో ఉన్నటువంటి మిత్ అనమాట. అంటే ఏం చెప్తుందంటే టు రైజ్ లైక్ ఏ ఫీనిక్స్ అంటే ఫీనిక్స్ అనేది ఒక మ్యాజికల్ బర్డ్ అకార్డింగ్ టు ద గ్రీక్ మిథాలజీ. సో ఒక మ్యాజికల్ బర్డ్ అనమాట. ఆ మ్యాజికల్ బర్డ్ ఏమంటే చనిపోతుంది. సో చనిపోయిన తర్వాత భూమిలో కుళ్ళిపోతుంది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడే అదే బర్డ్ మళ్ళీ పుట్టి లేస్తుంది అని చెప్తుంది మైథాలజీ. మరి వాస్తవమా? మనం చూస్తున్నాం ఇప్పుడు, మనం ఇది హైలీ ఇంపాసిబుల్. కానీ వాళ్ళకి మిథాలజీలో అది ఉందన్నమాట. సో వాళ్ళకి నమ్మకం, వాళ్ళకి భ్రమ. సో వాటిని ఏమంటామంటే మనం మిత్స్ అంటాం. అంటే పురాణాల్లో ఉన్నటువంటివి అవాస్తవాలా కాదా అంటే ఒక బలమైన నమ్మకం, కానీ అది మనం ఇప్పుడు చూడలేం. సో వాటి మనం మిత్స్ అంటాం అనమాట. సో మిత్ అంటే ఏమంటే ట్రెడిషనల్ స్టోరీస్
ఆఫెన్ పాస్ డౌన్ త్రూ జనరేషన్స్. అంటే ఎప్పటి నుంచో జనరేషన్స్ విత్ జనరేషన్ ఆ కథలు మనకు వస్తూనే ఉన్నాయి. ఓకే, ఎండ్లెస్గా జరుగుతూనే పోతాయి అనమాట. అటువంటి వాటి మనం మిత్స్ అంటాం. ఒకసారి గమనించిన మిత్రమా, మిత్ అంటే ఏమంటే ట్రెడిషనల్ స్టోరీస్. సో మనకు కూడా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి మనకు కూడా. సో అటువంటివన్నీ కూడా లైక్ యూ కెన్ సే ద స్టోరీ ఆఫ్ కింగ్ మైడాస్. అందరికి తెలిసే ఉంటుంది. అంటే ఈ యొక్క కింగ్ అనేవాడు ఒక దేవతను వరం కోరుకుంటాడు. ఏం వరం అంటే నేను ఏ వస్తువు తాకినా కూడా అది బంగారం అయిపోవాలని కోరుకుంటాడు మైడాస్. సో ఫస్ట్ ఒక వస్తువు పట్టుకుంటాడు, బంగారం అయిపోతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, అబ్బా ఇంకా అయిపోయారు అనేసి. ఓకే, మరి తన ప్లేట్ పట్టుకుంటాడు, ప్లేట్ తింటాం అనేసి ప్లేట్ కూడా బంగారం అయిపోతుంది, హ్యాపీగా ఫీల్ అవుతాడు. తిండి కూడా పోతాడు, తిండి చేత పట్టుకుంటాడు, బంగారం అయిపోతుంది, బాధ వేస్తుంది. తర్వాత తన కూతురు వస్తుంది, కూతురు ప్రేమతో హగ్గు చేసుకొని చూస్తాడు, కానీ కూతురు కూడా బంగారం అయిపోతుంది. సో ఇటువంటివి ఇవేమిది అంటే దీని మీనింగ్ ఏమంటే అతి ఆశ పనికిరాదు అని మీనింగ్లో ఈ యొక్క మిత్ అనేది కంటిన్యూ పోతూ ఉంటుంది. అంటే ఒక స్టోరీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అతి ఆశ పనికిరాదు అని చెప్పదాన్నో ఈ యొక్క ద స్టోరీ ఆఫ్ కింగ్ మైడాస్ చెప్తారు. సో ద స్టోరీ ఆఫ్ కింగ్ మైడాస్ అనేది కూడా ఒక మిత్ అనమాట. దెన్ ద స్టోరీ ఆఫ్ పాండోరాస్ బాక్స్. ఇక పాండోరాస్ బాక్స్ అంటే ఏమంటే ఒక దయ్యం ఉంటుంది, ఆ దయ్యం బయట అందరిని బెదిరిస్తూ ఉంది. సో దాన్ని బంధించి సీసాలు పెట్టేసి పైన క్యాప్ వేసినాం, మన క్యాప్ తీసాం అనుకో ఆ దయ్యంతో మళ్ళీ బయటకు అంత రచ్చరచ్చ చేస్తుంది అని చెప్తూ ఉంటాం. జనరేషన్స్ చెప్తూ ఉన్నాం. సో అటువంటి కథలను మనం ఏమంటామంటే మిత్స్ అని అంటాం. మిత్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, ర్యాత్లో మీరు రేయిని గుర్తుపెట్టుకుంటే అయిపోయి. సో ర్యాత్లో మీరు ఏం గుర్తుపెట్టాలి, రేయి గుర్తుపెట్టుకోండి. రేయ్ నా గురించి తెలియదురా, నా గురించి ఏమనుకున్నారా నువ్వు అని అంటాం కోపంగా. ఇక్కడ ర్యాత్ మీన్స్ కోపం. సో వెరీ గ్రేట్ యాంగర్, చిన్న కోపం కాదు మిత్రమా, చాలా పెద్ద కోపం. వెరీ గ్రేట్ యాంగర్ ఈజ్ కాల్డ్ ర్యాత్. సో దట్ ఈజ్ ఇండిగ్నేషనా, మెరిటా, డిలైటా, ఆవ్. ఓకే చూద్దాం మరి. మెరిట్ అంటే మెరిట్ పర్సన్, యోగ్యత ఉన్నటువంటి వ్యక్తి. డిలైట్ఫుల్ అంటే ఆనందం. సో డిలైట్ఫుల్ మీన్స్ ఆనందంగా ఉండడం. డిలైట్, సో లైట్ తేలిపోవడం, ఊహలో తేలిపోవడం. ఓకే, సో డిలైట్లో లైట్ గుర్తుపెట్టుకోండి. డిలైట్ అంటే ఆనందం. ఆవుసం అంటే విస్మయం, అంటే ఆశ్చర్యం. ఆవుసం. సో ఆవు అంటే ఇక్కడ విస్మయం అని అర్థం. ఆవు అంటే విస్మయం అని అర్థం. ర్యాత్ అంటే మరి మీనింగ్ ఏమంటే ఇండిగ్నేషన్. ఇండిగ్నేషన్ మీన్స్ కోపం అని అర్థం. ఇండిగ్నేషన్ మీన్స్ కోపం. కాబట్టి ర్యాత్ను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా, రేయ్ ఏమ్రా నా గురించి తెలియదని కంటే అంటే ఈడు కోపంలో ఉన్నాడని అర్థం. ఇక్కడ ర్యాత్ మీన్స్ ఇండిగ్నేషన్ అంటే మీనింగ్ ఏమంటే కోపం అని అర్థం. ఇక్కడ వెరీ గ్రేట్ యాంగర్ ఈజ్ కాల్డ్ రేత్ సమాధి మనకు. దెన్ సబోటేజ్ అంటే విధ్వంసం చేయడం, నాశనం చేయడం, డిస్ట్రక్షన్ అని అర్థం. సో సబోటేజ్ మీన్స్ ధ్వంసం చేయడాన్ని మనం ఏమంటామంటే సబోటేజ్ అంటాం. సో ధ్వంసం చేయడం. సో మనకేమిచ్చాడు ఇక్కడ, స్ట్రెంగ్త్ అని ఇచ్చాడు, సపోర్ట్ ఇచ్చాడు, సెక్యులర్ ఇచ్చారు. అయితే మరి చూస్తేనే మరి సపోర్టేజ్ మీనింగ్ తెలిస్తే మిగతా తెలుస్తుంది. సపోర్ట్ ఇక్కడ మనకు స్ట్రెంగ్త్ ఉంది, సెక్యులర్ ఉంది, సెక్యూర్. ఈ మూడు మనకి ఈజీగా తెలిసిపోతాయి. సెక్యూరిటీ, సో ప్రొటెక్షన్ ఇవ్వడము. స్ట్రెంగ్త్ అంటే బలమైన, సెక్యులర్ అంటే సెక్యులర్ అంటే ఏ మతాన్ని మనం పాటించి అన్ని మతాలు సమానమని చెప్పేది సెక్యులర్. ఈ మూడు తెలిసిపోయినాయి. కానీ దీని మీనింగ్ తెలిసిందనుకోండి ఈజీగా అయిపోయి. కానీ ఇదే వర్డ్ కష్టంగా ఉన్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ సబోటేజ్ అంటే ఏమంటే సబోటేజ్ మీన్స్ టు డ్యామేజ్ ఆర్ డిస్ట్రాయ్ equipment, weapons or buildings in order to prevent the success of an enemy or competitor. సో తనకి శత్రువు కానీ తనకి పోటీదారుడు కానీ వారికి వెపన్స్ను, ఎక్విప్మెంట్స్ను, బిల్డింగ్స్ను కూల్చడం. సో దానివల్ల ఏం చేసి మనం వాళ్ళు సక్సెస్ కావడం చూడవచ్చు. ఇప్పుడు మనం ఈ రష్యా ఉక్రెయిన్ వార్ చూస్తున్నాం. జస్ట్ మనం ఇటీవల కాలం మనం చూడడం జరిగింది. రష్యా ఎంత పెద్ద కంట్రీ అయినా ఈ యొక్క ఉక్రెయిన్ కూడా ఏం చేస్తాడు, వాని యొక్క సామ్రాజ్యాన్ని అంటే వాని యొక్క బిల్డింగ్స్ కానీ వాని యొక్క ఆయుధ సంపత్తిని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. సో మనకు కూడా అంతే కదా. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం కూడా ఏం చేసాం, వాళ్ళ మెయిన్ ఎయిర్ బేసెస్
సో పాకిస్తాన్ ఒక మెయిన్ ఎయిర్ బేసెస్ అయితేనేమి, ఎక్కడైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో, ట్రైనింగ్ సెట్ జరుగుతున్నాయో అక్కడ కానీ మనం ఏం చేసాం, కంప్లీట్గా బాంబింగ్ వేయడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క స్థావరాలు మనం ఏం చేసాం, ధ్వంసం చేసి పడేసాం. ఎందుకంటే వాడికి కోలుకోడు, వాడు సక్సెస్ కాకూడదు ఇంకా అనే మూమెంట్లో ధ్వంసం చేయబడేసాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబోటేజ్. ఓకే, టు డ్యామేజ్ ఆర్ డిస్ట్రాయ్ ఎక్విప్మెంట్, పరికరాలు, వెపన్స్, ఆయుధాలు, బిల్డింగ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద సక్సెస్ ఆఫ్ అన్ ఎనిమీ ఆర్ కాంపిటీటర్. అంటే మన యొక్క కాంపిటీటర్, మన యొక్క ఆపోనెంట్ సక్సెస్ సాధించకూడదనే ఉద్దేశంతో మనం ముందుగానే వాళ్ళ ఎక్విప్మెంట్స్ను, ఆయుధాలను ధ్వంసం చేయడం అనమాట. సో ఇది ఇక్కడ చూస్తే మనకు స్ట్రెంగ్తన్ అయితే మరి ఇంకొకటి వర్డ్ చూస్తే స్ట్రెంగ్తన్ కనుక్కున్నాము, సెక్యూర్ కనుక్కున్నాము. సబ్వర్ట్ మీనింగ్ తెలిసి మనకి ఈజీగా అయిపోతుంది. ఓకే, సబ్వర్ట్ అంటే ఏమంటే సబ్వర్ట్ అంటే మీనింగ్ ఏమంటే టు ట్రై టు డిస్ట్రాయ్ ఆర్ డ్యామేజ్ ఏ గవర్నమెంట్ ఆర్ రిలీజియన్ ఆర్ పొలిటికల్ సిస్టమ్ బై అటాకింగ్ ఇట్ సీక్రెట్లీ అండ్ ఇన్ అన్ ఇండైరెక్ట్ వే. మరి దగ్గర సంబంధం లేదా? సో సబోటేజ్ అంటే ఏం చెప్పినాం, ఒక రైవల్ది కానీ, ఎనిమిది కానీ, ఒక కాంపిటీటర్ది కానీ, వానికి ఎక్విప్మెంట్స్ కానీ, వెపన్స్ కానీ, బిల్డింగ్స్ కానీ డ్యామేజ్ చేయాలి. ఎందుకు? వాడు సక్సెస్ కాకూడదు, దాంతో మనం డ్యామేజ్ చేస్తాం. ఇక మనకి చెప్తున్న సబోట్ అంటే, సో సబోట్లో మనకి ఏం చెప్తుందంటే టు ట్రై టు డిస్ట్రాయ్ ఆర్ డ్యామేజ్ ఏ గవర్నమెంట్, ఒక గవర్నమెంట్ ఆస్తులు కానీ, ఒక మతపరంగా రిలీజియన్ ఆర్ మతపరంగా అయితేనేమి, రాజకీయ సిస్టమ్ అయితేనేమి వాళ్ళని అటాక్ చేయడం. అంటే మతాలను కానీ, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ, పొలిటికల్ సిస్టమ్ని కానీ డ్యామేజ్ చేయడం, అటాక్ చేయడం. ఇట్ సీక్రెట్గా అండ్ యాన్ ఇండైరెక్ట్ వే, ఎవరికి తెలియకుండా ఇండైరెక్ట్గా నాశనం చేయడం. మరి ఇప్పుడు రెండు దగ్గర సంబంధాలు ఉన్నాయి కదా. ఒకటి సబోటేజ్ అంటే ఏమి, బిల్డింగ్స్ను, ఎక్విప్మెంట్స్, వెపన్స్ను నాశనం చేయడం. ఇక్కడ సబోట్ అంటే మనకు మామూలుగా ఒక గవర్నమెంట్ ఆస్తులు కానీ, పొలిటికల్ సిస్టమ్ కానీ, ఒక మతపరమైన విశ్వాసాలు కానీ ధ్వంసం చేయడం. సో ఇక్కడ మన దగ్గర ఉండే మీనింగ్ మనకి ఏదంటే సబోటేజ్. మరి చూస్తే ఇక్కడ ఈ త్రికోణంలో ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఒకసారి చాలా ఇంపార్టెంట్ వన్ అనమాట. సో ఆపరేషన్ స్పైడర్ వెబ్లో చూసినాం. సో ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనేది రష్యా మీద యుక్రెయిన్ చేసినటువంటి దాడి. సింపుల్ డ్రోన్లతో అతి తక్కువ ఖర్చుతో దాదాపుగా 42 ఫైటర్ జెట్లను కూల్చిపడేసినారు. అంటే ఈ రష్యా చాలా దూర ప్రాంతంలో, బార్డర్లో కావచ్చు, చాలా దూర ప్రాంతంలో తనకు ఫైటర్ జెట్, ఎందుకంటే తెలుసు యుద్ధం జరిగినప్పుడు ఫైటర్ జెట్ అని చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సో మొత్తం బాంబింగ్ చేస్తాయి. సో బాంబింగ్ వదిలేసి మళ్ళీ సైలెంట్గా మళ్ళీ తన పని కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తాయి. సో దాని మీద మనకి అనేక లక్షల వేల ఖర్చు పెట్టి ఉంటాం మనం ఒక ఫైటర్ జెట్ మీద. సో అటువంటి ఫైటర్ జెట్లన్నీ దాదాపు 40 ఫైటర్ జెట్ ఉంటే 1.5 year ప్లాన్ వేసి, ఉక్రెయిన్ 1.5 year ప్లాన్ వేసి ఏం చేసినాడు, మొత్తం దగ్గరగా కొన్ని వస్తువులు తెచ్చి కొన్ని డ్రోన్లు పెట్టేసి, సో అన్నీ అక్కడ వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి వాళ్ళ దేశం నుంచి మొత్తం ఆపరేట్ చేసి ఆ యొక్క దాంట్లను, ఆ యొక్క ఫైటర్ జెట్ల మీద అక్కడి నుంచే ఒక రిమోట్ కంట్రోల్ ఏ టెక్నాలజీతో ధ్వంసం చేసి పడేసి అనమాట. ఓకే, సో దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ ద్వారా. సో ఉక్రెయిన్స్ అడాషియస్, మరి వాటి మీద అడాషియస్ బోల్డ్నెస్, ధైర్యంగా. సో ఉక్రెయిన్స్ అడాషియస్ డ్రోన్ అటాక్ ఆన్ 4 రష్యన్ ఎయిర్ బేసెస్. ఇక 4 రష్యన్ ఎయిర్ బేసెస్లో 41 ఫైటర్ జెట్స్ బాంబ్డ్ అనమాట. 41 ఫైటర్ జెట్స్ బాంబింగ్ జరిగింది. సో మనకు కూడా అంతే కదా, పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ మీద మొత్తం దాడి చేసాం. దాంట్లో ఏమవుతుందంటే అక్కడ వాళ్ళకి ఆ ఎయిర్ బేస్ నాశనం అయిపోతే ఇంకా పాకిస్తాన్ అక్కడి నుంచి వాళ్ళు తన యొక్క ఫ్లైట్ ఇంకా పంపించలేదు, చని నాశనం అయిపోయింటాయి. ఆ యొక్క డ్యామేజ్కే వాడు ఇంకా చూసిన టైం అయిపోతుంది అనమాట. సో దట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సబోటేజ్ అంటే విధ్వంసం చేయడము, ధ్వంసం చేయడము. దానికి మనకి ఏమవుతుంది మీనింగ్, సబ్వర్ట్ అవుతుంది. దెన్ క్వశ్చన్ నెంబర్ 11, రిసైన్డ్ అంటే రిజైన్డ్ అని గుర్తుపెట్టుకోండి. సో రద్దు చేయడం. సో మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ, టు యాన్యువల్, రిట్రీట్, అడ్మిట్, అపాలసైజ్ ఇచ్చారు. మరి చూస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ది మీనింగ్ ఆఫ్ రిసైన్డ్. సో రిసైన్డ్ అంటే ఏమంటే రద్దు చేయడం కదా, రివోక్, క్యాన్సల్ ఆర్ రిపీట్. ఏది, లా కానీ, ఆర్డర్ కానీ, అగ్రిమెంట్ కానీ. ఓకే, సో మరి చూస్తే యాన్యువల్ అంటే ఏమండి, ఇక్కడ చూడండి యాన్యువల్ కాదు, యాన్యువల్. సో ANNUL యాన్యువల్ అంటే సంవత్సరానికి. సో
మనం ఏం చెప్తాం 6% PE అంటాం, అంటే 6% per annum అని, అంటే సంవత్సరానికి. సో యాన్యువల్ అంటే సంవత్సరానికి వార్షికం. మరి యాన్యువల్ అంటే యాన్యువల్ అంటే రద్దు చెయ్యి అని అర్థం. రద్దు చేయి చూసారు, చాలా సింపుల్. సో ANNUL ఆన్లీ, ఇక్కడ ANNU మనకి ఏ ఉంది. సో ఏ ఉంటే వార్షికంగా ఇయర్లీ అని అర్థం, ఇయర్లీ. ఆ ఏ లేదనుకోండి, ఏమైంది, రద్దు అయిపోయింది. ఏమైపోయింది, రద్దు అయిపోయింది ఏ. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఏమంటే ANNUL యాన్యువల్ అంటే వార్షికం. ఇక్కడ ఏ రద్దు చేస్తే ఏ రద్దు అయిపోయింది కాబట్టి రద్దు చెయ్యి కొట్టివేయు అనే దాన్ని మనం ఏం చెప్తామంటే రిసైన్ అంటాం. సో రివోక్, క్యాన్సల్ ఆర్ రిపీట్, లా ఆర్డర్ ఆర్గ్యుమెంట్. కాబట్టి ఆయన అంటే రద్దు చేయడం. సో మన కాన్సెప్ట్ తెలిసిపోయా. టు యానల్ అంటే రిసైన్డ్. మరి అడ్మిట్ అంటే ఒప్పుకోవడం, రిట్రీట్ అంటే వెనక్కి తగ్గడం, అపాలసైజ్ అంటే క్షమాపణ చెప్పడం. క్వశ్చన్ నెంబర్ 12 లిసమ్. ఓకే, LISSOM లేకుంటే LISSOME బోత్ ఆర్ సేమ్ ఇన్ మీనింగ్, సేమ్ ఇన్ వర్డ్. సేమ్ ఇన్ మీనింగ్ మనం ఎట్లయినా రాసుకోవచ్చు వర్డ్ని. LISSOM లిసమ్ రాసుకోవచ్చు, లేకుంటే లిసమ్ LISSOME కూడా రాసుకోవచ్చు. బోత్ ఆర్ కరెక్ట్ అనమాట. మరి ఫ్రైవోలస్, డిస్డైన్, అగైల్, ఇమ్మెచ్యూర్. అయితే మనం ఫస్ట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లిజామ్? సో లిజామ్ అంటే ఏమంటే థిన్ అండ్ అట్రాక్టివ్ పర్సన్స్ బాడీ. థిన్ ఆర్ అట్రాక్టివ్ పర్సన్ యొక్క బాడీ థిన్ ఆర్ అట్రాక్టివ్. మీరు చూడండి, జిమ్నాస్టిక్ చేసేవాళ్ళు, సో జిమ్నాస్టిక్ చేసేవాళ్ళు కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, ఇక జిమ్నాస్టిక్ చేసేవాళ్ళు చాలా అందంగానే ఉంటారు, వాళ్ళకి బాడీ చాలా ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది. ఓకే, చాలా థిన్గా ఉంటారు, బాగా వాళ్ళకి అట్రాక్టివ్గానే ఉంటారు. వాళ్ళకి బాడీ మొత్తం బెండ్ అయిపోతూ ఉంటుంది, అవునా కదా? ఎన్ని కొంగుతారు, ముందు ఇట్లా వంగుతారు, ఇట్లా పైకి ఎత్తా అంటారు, వాళ్ళు ఇట్లా చేస్తూ అంటారు. సో అటువంటి బాడీని ఏమంటామంటే మనం లిజామ్ అంటాం. అటువంటి బాడీని అంటే వాళ్ళు చాలా సన్నగానే ఉంటారు, చాలా అట్రాక్టివ్గానే ఉంటారు మనకు. సో దోస్ ఆర్ కాల్డ్ లిజామ్, థిన్ అండ్ అట్రాక్టివ్ పర్సన్స్ బాడీ. చూస్తే ఇక్కడ వాళ్ళు ఫ్లెక్సిబుల్ బాడీగా ఉంటుంది, ఎట్లకంటే బాడీ బెండ్ అవుతుంది. సో సపుల్ ఇన్ ద లింబ్స్ ఆర్ బాడీ. ఓకే, లిత్ ఫ్లెక్సిబుల్ అంటే యూ కెన్ సే జిమ్నాస్టిక్స్ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి. సో జిమ్నాస్టిక్స్ అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది, బాడీ బాగా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, ఆకర్షణీయంగా కూడా ఉంటారు. సో అటువంటి బాడీని ఏమంటామంటే మనం లిజామ్ అంటాం. ఓకే, ఫ్రైవోలస్, అగైల్, డిస్డైన్, ఇమ్మెచ్యూర్. మరి చూడండి మనకి ఏమి సరిపోదు ఇక్కడ. సో ఫ్రైవోలస్, అగైలా, డిస్డైనా, ఇమ్మెచ్యూర్. ఇమ్మెచ్యూర్ అంటే వాడి మీనింగ్ ఇమ్మెచ్యూర్. మెచ్యూరిటీ అంటే పరిణితి చెందినవాడు అంటే బాగా ఆలోచించేవాడు అని అర్థం. సో ఇమ్మెచ్యూర్ అంటే పరిణితిగా చెందలేదు అని అర్థం. సో పరిణితి చెందినవాడు డెవలప్ అంటే మెచ్యూర్ పీపుల్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం వాడు మెయింటైన్ చేస్తాడు, అంటే కోపం రాకోకుండా ఒక పెద్దరికంగా హుందతను మెయింటైన్ చేస్తాడు. ఇమ్మెచ్యూర్ పర్సన్ ఊరుకుని కోపగించుకుంటా ఎట్ల మాట అర్థం కాకుండా ఉంటాడు. డిస్డైన్ అంటే అసహించుకోవడం. సో డిస్డైన్ మీన్స్ అసహించుకోవడం. ఫ్రైవోలస్ అంటే పనికిమాలిన. సో అగైల్ మీన్స్ షార్ప్ అని అర్థం. అగైల్ మీన్స్ షార్ప్, ష్రూడ్ అని అర్థం. సో అగైల్ అంటే చాలా షార్ప్, షూర్ అంటే. లిజం అంటే చెప్పినాం, ఈ యొక్క జిమ్నాస్టిక్ ఉమెన్ గురించి. జిమ్నాస్టిక్ ఉమెన్ చాలా హుషారుగా ఉంటుంది, బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా బెండ్ చేస్తూ ఉంటారు, చాలా హుషారుగా ఉంటారు. కాబట్టి మన కాన్సెప్ట్ ఏమవుతుంది అగైల్ అంటే చురుకైన అర్థం. అగైల్ మీన్స్ చురుకైన. కాబట్టి లిజామ్ అంటే ఆన్సర్ మనకు సినానిమ్ ఏమవుతుంది, నాకు అగైల్ అవుతుంది. దెన్ అబట్ అంటే ఆనుకొని. ఇప్పుడు మన ఇల్లు ఉంటుంది, మన ఇల్లు ఆనుకునే ఇంకొకరి ఇల్లు ఉంటుంది, మన గోడ అనుకుని ఇంకొకరి గోడ ఉంటుంది, మన పొలం ఆనుకునే వేరే వాళ్ళ పొలం ఉంటుంది. సో ఆ విధంగా ఆనుకొని ఉంటే దాన్ని ఏమంటామంటే మనం అబ్బట్ అంటాం. సో అబ్బట్ చాలా మంచి పదం కదండి, చాలా మంచి పదం. అబ్బట్ అంటే ఆనుకొని ఉండుట. మనకు పొలానికి కానీ, మనకి ఇంటికి కానీ, మనకు గోడకు కానీ ఆనుకొని ఉంటే దాన్ని ఏమంటాం అబ్బట్ అంటాం. అబ్బట్. బీ నెక్స్ట్ టు ఆర్ హ్యావ్ ఏ కామన్ బౌండరీ విత్. సరిహద్దు, బౌండరీ. ఇండియాకు పాకిస్తాన్కి మధ్య బౌండరీలకు ఏమంటారు, ఇట్లుంటాయి కదా. కాబట్టి మన అబ్బట్ కంట్రీస్ ఏంటివి అంటే మన దేశానికి ఆనుకుని ఉన్నటివి, కామన్ బార్డర్ ఉండేటివి అని అర్థం. అబ్బట్ అంటే పర్జ్యూరా, రినౌన్సా, డిస్కషనా, అడ్జాయినా. చూసి ఇక్కడ పర్జ్యూర్. సో పర్జ్యూర్ అంటే అబద్ధం చెప్పడం. పర్జ్యూర్ మీన్స్ అబద్ధం చెప్పడం. రినౌన్స్ అంటే చాలాసార్లు వచ్చింది మనకు. సో రినౌన్స్ అంటే త్యజించడం. సో గివ్ అప్. సో డిస్కషన్ అంటే చర్చ. దెన్ అడ్జాయిన్
జాయిన్ చూడండి, జాయిన్ అంటే అడ్జాయిన్ అంటే మేము యాడ్ చేస్తున్నాం, జాయిన్ యాడ్ చేస్తున్నాం అంటే జాయింట్ వేస్తున్నాం, ఇంకోటి పక్కనే అర్థం. సో అడ్జాయిన్. సో జాయిన్ అంటే కలిసి ఇవ్వడం, అడ్ అంటే యాడ్ చేయడం, మళ్ళీ అంటే అడ్జాయిన్ సరిపోతుంది కదా, దగ్గరగా అడ్జాయిన్ అంటే చేరడం అని అర్థం. బీ నెక్స్ట్ టు అండ్ జాయింట్ విత్, దట్ ఈస్ బిల్డింగ్ ఆర్ రూమ్ ఆర్ ఏ ప్లేస్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ కాల్డ్ అడ్జాయిన్. సో అడ్జాయిన్ బిల్డింగ్. ఓకే, సో కాబట్టి మనకు అబ్బట్టుకు సినోనిమ్ ఏమవుతుంది, మనకు అడ్జాయిన్ అవుతుంది. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 14. బిలియస్. సో బిలియస్ మీన్స్ బ్యాడ్ టెంపర్డ్. యూ కెన్ సే చిన్న స్కూల్లో మనం బుల్లి చేస్తాడు అన్నవాడు అని చెప్తాం, కంప్లైంట్ ఇస్తూ ఉంటాం. సార్ మనం బుల్లింగ్ చేస్తున్నాడు సార్ అంటాం. సో బుల్లింగ్ చేస్తుంటే ఏమి, ఈయన్ని ఇరిటేట్ చేస్తున్నాడు, అనవసరంగా ఈయన్ని ఒక ఫిజికల్గా కానీ బాడీ షేమింగ్, పొట్టోడు, నల్లోడు, బక్కోడు, ముక్కోడు. సో బాడీ షేమింగ్ అనేది చాలా డేంజరస్ యాక్టివిటీ, క్రైమ్. అది ఫారిన్ కంట్రీస్ అయితే క్రైమ్ అనమాట అది. కానీ ఇండియా అట్లా కాదు, దుబ్బోడని ఏమనుకోం, ముక్కోడని ఏమనుకోం, మెంటలోడని ఏమనుకోం. కానీ ఫారిన్ కంట్రీస్లో ఈ యొక్క బాడీ షేమింగ్ అనేది చాలా డేంజరస్ క్రైమ్ అనమాట అది. కానీ ఇక్కడ బిలియస్ అంటే ఏమంటే, సో బిలియస్ అంటే ఏమంటే బ్యాడ్ టెంపర్డ్. మీరు ఎట్లా గుర్తుపెట్టాలి దీన్ని, ఎట్లా గుర్తుంచుకోవాలి అంటే బిలియస్ను బుల్లి అని గుర్తుపెట్టాను. సో బుల్లింగ్ చేస్తున్నాడంటే వాడిని ఇరిటేట్ చేస్తున్నాడు, కోపం తెప్పిస్తున్నాడు అని అర్థం. కాబట్టి బుల్లింగ్. సో బుల్లింగ్ అంటే ఏమంటే క్యాన్ బి ఫిజికల్గా కానీ, వర్బల్గా కానీ, లేదా సైకలాజికల్గా కానీ ఇబ్బంది పెట్టేదాన్ని మనం ఏమంటే బుల్లింగ్ అంటాం. ఇంటర్నేషనల్ హర్టింగ్ ఆఫ్ వన్ పర్సన్ ఆర్ గ్రూప్ బై అనదర్ పర్సన్ ఆర్ గ్రూప్. ఓకేనా. సో ఇంటెన్షనల్గా వాంటెడ్గా ఒక వ్యక్తిని హర్ట్ చేయడం, ఒక పర్సన్ హర్ట్ చేయడం, ఆర్ ఏ గ్రూప్ బై అనదర్ పర్సన్ ఆర్ ఏ గ్రూప్. ఒక వ్యక్తిని కానీ ఒక సంస్థను కానీ వాళ్ళని ఇంటెన్షనల్గా వాంటెడ్గానే వాని ఫిజికల్గా హర్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ బుల్లింగ్ అనమాట. ఇక్కడ బిలియస్ అంటే బ్యాడ్ టెంపర్డ్. కోపం, అప్పుడు నాకు కోపం వస్తుందా లేదా, కోపం వస్తుంది అంటే ఇక్కడ స్టబ్బార్నా, వైట్ అండ్ ఇరిటేబుల్వా, హరాసింగా. మనం ఇరిటబుల్ అంటే చికాకు పరచడం, ఊరికే మాట్లాడుతున్నాడు అబ్బాయిడు. ఇరిటేట్ అంటే చికాకు పరచడం. స్టబ్బాన్ అంటే మొండోడు. మనం అంటూ ఉంటాం ఎప్పుడైనా సరే, బ్యాంకు వల్ల కానీ ఏదో ఇంకొక ఆఫీసులో స్ట్రైక్ చేసి ఉండదు, స్టబ్బాన్ బావుడు, మొండినా కొడుకు రాసం, ఎవరు మాట వినరావాడు, స్టబ్బాన్ రైడ్ ఈ మేనేజరు చెప్పింది వినే సావాడు అంటారు. సో స్టబ్బాన్ అంటే మొండివాడు అని అర్థం. సో వైట్ అంటే మనం ఏదైనా రాసుకుంటున్న నోట్బుక్లో తప్పు అయిపోయింది, ఏం చేస్తాం మనం, వైట్ పూస్తాం, వైటర్ పూస్తాం. ఓకే. సో వైట్ అంటే మేక్ ఆర్ బికమ్ వైట్. హరాస్ చేయడం అంటే వేధించడం, వేధించడం. దెన్ మనకు ఆన్సర్ ఏమవుతుంది, నాకు బిలియస్ అంటే బిలియస్ మీన్స్ ఇరిటబుల్. సో బిలియస్ మీన్స్ ఇరిటబుల్, చిరాకు పరుస్తున్నాడు. బ్యాడ్ టెంపర్డ్, చిరాకు పరిస్తేనే కదా నాకు కోపం వచ్చేది. సబండ్ ముండోడు. దెన్ గ్లట్టినస్. సో గ్లట్నెస్లో మీరు గ్లట్టాన్ గుర్తుపెట్టుకోండి. ఒకటి మీరు గ్లట్టాన్ అంటే గబగబా తినేవాడు. సో గ్లట్టాన్ మీన్స్ గబగబ తినేవాడిని గ్లట్టాన్ అంటాం. ఓకే. గ్లట్టాన్ మీన్స్ వన్ హూ ఈట్స్ టూ మచ్. చాలా ఎక్కువ తినేవాడు, మన దొరుకుతుందో దొరకదని తినేవాడు గ్లట్టాన్. సో గ్లట్టాన్ మీన్స్ వన్ హూ ఈట్స్ టూ మచ్ ఈజ్ కాల్డ్ గ్లట్టాన్. మరి గ్లూ, గ్రీడీనా, అగ్లీనా, ఇంప్రెసివా, స్టిక్నా. ఇక్కడ గ్లట్టనీస్లో గ్లూ గుర్తుపెట్టుకోండి. సో గ్లట్టనీస్లో మనం గ్లూ అంటే బంక వాడుతుంటాం, గమ్. సో మనం దాన్ని గ్లూ అంటాం కదా, అంటే థిక్గా ఉంటుంది, హత్తుకుంటుంది కదా, దాని గ్లూ అంటాం కదా. ఇక్కడ అగ్లీనా, గ్రీడీనా. సో గ్రీడ్ అంటే ఏమి, సో గ్రీడ్ అని చెప్పినాం గ్లట్టనీస్లో గ్రీడ్ అంటే అత్యాశవాడు, బాగా తినేవాడు వాడు కూడా. కానీ ఇది గ్లట్టినస్. సో గ్లట్టాన్ అంటే బాగా తిండిపోతు, గ్రీడ్ అంటే అత్యాశపరుడు, ఇంప్రెసివ్ అంటే ఆకట్టుకునే విధంగా, స్టిక్కీ అంటే అంటుకుంటుంది. సో అగ్లీ అంటే వికారంగా ఉంటుంది, వికారంగా. ఇప్పుడు చెప్పండి, గ్లట్టినస్లో నాకేందుకు గ్లూ ఏం చేస్తే అంటుకుంటుంది, అంటుకుంటుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, స్టిక్కీ అవుతుంది. ఆన్సర్ మనకి ఏమవుతుంది మిత్రమా, స్టిక్కీ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి మనకు స్టిక్కీ అవుతుంది. సో గ్లూ అంటే ఏమంటే థిక్ అండ్ స్టిక్కీ లిక్విడ్, బంక అంటాం మన తెలుగులో. సో థిక్ స్టిక్కీ లిక్విడ్ అంటే మనం తెలుగులో బంక అంటాం. కాబట్టి గ్లట్టినస్లో గ్లూ ఉంది కాబట్టి, గ్లూ అంటే బంక కాబట్టి బంక ఏం చేద్ది, స్టిక్ అంటుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. దీని క్వశ్చన్ నెంబర్ 16. ఎక్స్ట్రికేట్. సో ఎక్స్ అంటే అవుట్ కదా, ఎక్స్ట్రికేట్. సో ట్రిక్ చేసి తప్పించి బయటికి పారిపోవడం. ఎక్స్ ట్రిక్ వేసి బయటికి పోవడం.
ట్రిక్ వేసి బయటికి పోవడం గుర్తుపెట్టుకోండి. జైల్లో ఉంటాం, సో జైల్లో ఉంచి బయటపడాలంటే చాలా చిన్న ట్రిక్లు వేస్తారు. ఆ యొక్క ట్రిక్లు సక్సెస్ అయ్యి బయటికి పారిపోతూ ఉంటారు. ఇక్కడ ఎక్స్ట్రికేట్ అంటే తప్పించుకోవడం అని గుర్తుపెట్టుకోండి. తప్పించడం, వెలికి తీయడం. ఇక్కడ ఎక్స్ అంటే అవుట్, ట్రిక్ గుర్తుపెట్టుకోండి. టు రిమూవ్ సంథింగ్ ఆర్ సెట్ సంథింగ్ ఫ్రీ ఫ్రమ్ విత్ డిఫికల్టీ. ఓకే, టు రిమూవ్ సంథింగ్ ఆర్ సెట్ సంథింగ్ ఫ్రీ ఫ్రమ్ విత్ డిఫికల్టీ. ఓకేనా? ఇక్కడ పుల్లా, ఫ్రీనా, టైలా, కాంప్లికేటా. సో పుల్ అంటే లాగడం, పుష్ అంటే తోయడం. టైల్ అంటే టైల్స్, సో ఫ్రీ అంటే ఉచితం. సో కాంప్లికేట్ అంటే ఇది చాలా కాంప్లికేట్ ఇష్యూరా, ఎట్లా పరిష్కరించాలి నాకు అర్థం కావడం లేదు అంటూ ఉంటాం మనం. ఇక్కడ ఎక్స్ట్రికేట్. సో ఎక్స్ట్రికేట్ అంటే ఏమంటే తప్పించడం కదా, తప్పించడం, ఫ్రీ చేయడం, జైలు నుంచి వాడిని విడుదల చేయడం, తప్పించే మార్గం చూడాలి. అట్లా గుర్తుపెట్టుకోండి దీన్ని. ఇక్కడ ఫ్రీ అంటే ఉచితం అనుకోండి, మళ్ళీ ఫ్రీ అంటే ఉచితం అనుకునే మళ్ళీ వెలికి తీయడము, తప్పించడం, దాన్ని ఎక్స్ట్రికేట్ అంటాం. దాని క్వశ్చన్ నెంబర్ 17 ఇన్సాల్వెంట్. ఇది పదాలు చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇన్సాల్వెంట్ మనం ఏం చెప్తాం, ఐపీ అంటూ ఉంటుంది దీన్ని మనం. ఐపీ అంటే ఇన్సాల్వెంట్ అంటే డబ్బులు తీసుకుంటాడు, తిరిగి చెల్లించలేడు. అటువంటి వాడిని ఏమంటాం, ఇన్సాల్వెంట్ అంటాం. అది దానికి మీనింగ్ ఏమంటే బ్యాంక్ క్రప్ట్ ఉంది. సో బ్యాంక్ ఎప్పుడు చెడిపోతుంది, బ్యాంకు యొక్క డబ్బులు తీసుకున్నాం, తిరిగి చెల్లించలేకపోతే బ్యాంకులు చెడిపోతాయి కదా, దాన్ని మనం బ్యాంక్ క్రప్ట్ అంటాం. కాబట్టి ఇన్సాల్వెంట్ ప్రాపర్టీ అంటే ఇన్సాల్వెంట్ అన్నా బ్యాంక్ క్రప్ట్ అన్నా ఇద్దరు కూడా దివాలా తీసిన వాళ్ళే. ఓకే, సో అనేబుల్ టు పే డెట్స్. సో అప్పులు చెల్లించలేకుండా ఉంటుంది, మనం ఏమంటాం, ఇన్సాల్వెంట్ అంటాం. అంటే పూరా, బ్యాంక్ క్రప్టా, పెన్నీలెస్సా, బ్రోకా. పూర్ అంటే నీ పేదోడు. సో పెన్నీలెస్ అంటే డబ్బులు ఎంతనం, పెన్నీ అంటే డబ్బు అని అర్థం, మనీ అని అర్థం. సో పెన్నీ అంటే పెన్ను అనుకో, పెన్ను లేదు, పెన్ను లేకుంటే ఎందుకు, పెన్ను లేదు నీకు, నువ్వు పేదోడు కాబట్టి అర్థం. సో పెన్నీలెస్ అంటే పేదరికం, హ్యావింగ్ నో మనీ అర్థం. సో పెన్నీలెస్ మీన్స్ హ్యావింగ్ నో మనీ అర్థం. బ్రోక్ అంటే విరిగిపోయినటువంటి, బ్రోక్ అయింది, పెన్ను బ్రోక్ చేస్తాను అంటాం. సో బ్యాంక్ క్రప్ట్ అంటే దివాలా తీసినవాడు. బ్యాంక్ క్రప్ట్ మీన్స్ దివాలా తీసినవాడు. సో ఆన్సర్ మనకి ఏమవుతుందంటే బ్యాంక్ క్రప్ట్ అవుతుంది. సో ఇన్సాల్వెంట్ అన్నా బ్యాంక్ క్రప్ట్ అన్నా సేమ్ ఇన్ మీనింగ్. క్వశ్చన్ నెంబర్ 18 స్ట్రింజెంట్. ఇది చాలా విషయం ఉంది. స్ట్రింజెంట్ యాక్టివిటీస్ ఉండాలి ఇండియాలో అంటూ ఉంటాం. ఎందుకంటే కొన్ని కఠినమైన చర్యలు మనం చేపట్టాలా అందరి మీద, ఒక్కడ ఈడని కాదు. ఒక పొలిటికల్గా అయితేనేమి, ఒక సోషల్ పరంగా అయితేనేమి, స్ట్రింజెంట్ ఈ యొక్క యాక్షన్స్ లేనందువల్లనే చాలామంది రూల్స్ ఫాలో కావడం లేదు. ఇప్పుడు మనం బండి వెళ్తుంటాం, ఎంత స్పీడ్ వెళ్తాం, కొందరు సౌండ్ తీసిపోయి ఓవర్ సౌండ్ చేసుకుని పోతూ ఉంటారు. సిగ్నల్ బండి అయినా సర్రా వెళ్ళిపోతూ ఉంటాడు, ఎక్కడెక్కడ ఉమ్మేస్తూ ఎక్కడెక్కడ యూరిన్ చేస్తూ ఉంటాం. సో అటువంటి వాటిని నిరోధించాలి. మనకు కూడా దేశంలో ప్రపంచ దేశాల సరస్సు నిలబడాలంటే ఇవన్నీ మనం ఫాలో కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మనం ఫాలో అవుతున్నాం, అసలు మన ఇంట్లోనే ఫాలో కాం. ఎట్లంటే చెత్త పడేస్తాం ఇంట్లో, ఎక్కడంటే బుక్కులు ఉంటాయి, ఎక్కడ బట్టలు నీట్గా వేసుకోము, ప్లేట్ సరిగ్గా కడగము. సో మనమే సరిగా లేకపోతే దేశం ఏం బాగుంటుంది చెప్పండి. ఇంకా సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మన దేశం బాగుపడాలంటే ఫస్ట్ మన ఇంట్లో మనం బాగుపడాలా. సో వస్తువులు ఎక్కడుండే అక్కడ వస్తువులు పెట్టాలా, చెత్త ఎక్కడెక్కడ లేకుండా డస్ట్బిన్లో వేయాలా, మన బట్టలు మనమే నీట్గా పెట్టుకోవాలా. సో కాబట్టి స్ట్రింజెంట్ అంటే ఏమండి, స్ట్రింజెంట్ మీన్స్ వెరీ స్ట్రిక్ట్. ఇక్కడ చూస్తే మనం డ్రైనా, రిగరసా, స్ట్రైన్డా, స్త్రిల్లా. మరి ఏం చెప్పినాం, స్ట్రింజెంట్ రూల్స్ ఉన్నాయని చెప్పినాం ఇండియాలో. స్ట్రింజెంట్ వెరీ స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి అని అర్థం. డ్రై అంటే పొడిగా ఉన్నటువంటి డ్రై వెదర్ అంటాం. రిగరస్ ప్రాక్టీస్ కావాలా. సో రిగరస్ ప్రాక్టీస్ ఉండాలి. మన యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో నిలబడాలంటే, జాబ్ త్వరగా కట్టాలంటే మనకి ఉండాలి రిగరస్ ప్రాక్టీస్ ఉండాలి, చాలా భయంకరమైన ప్రాక్టీస్ ఉండాలి, కఠినంగా ఉండాలి. సో స్ట్రైన్ అంటే ఒత్తిడి లేనటువంటి స్ట్రైన్, బట్ చాలా స్ట్రైన్గా ఫీల్ అవుతున్నారా అంటాం. స్త్రీలు అంటే కుంచిపోవడం. ఇక్కడ చూస్తే మరి దగ్గర సంబంధం మీనింగ్ చూడండి. ఇక్కడ ఏముందో, డ్రై అంటే ఎండిపోయినా కాదు, స్ట్రైన్డ్ అంటే ఒత్తిడికి లోనటువంటి ఆన్సర్ కాదు, స్త్రీలు అంటే కుంచిపోవడం స్త్రీలు అంటాం. మరి కావాల్సిన మరి రిగరస్ అంటే రిగరస్ అంటే రిగరస్ ప్రాక్టీస్ అంటే ఏమి, కఠినంగా ఉండాలా, ప్రాక్టీస్ చేయాలి, కఠినంగా ఉండాలి. ఇక్కడ రూల్స్ నాకు కఠినంగా ఉండాలని చెప్పడం. రూల్స్ నాకు ఇక్కడ కఠినంగా ఉండాలంటే రిగరస్కు స్ట్రింజెంట్కు దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే స్ట్రింజెంట్కి సినానిమ్ ఇక్కడ ఏమవుతుంది నాకంటే రిగరస్ అవుతుంది. దెన్ 19 దెన్ ఇన్ఎక్స్ప్లికబుల్. ఎక్స్ప్లికబుల్ నాకు ఎక్స్ప్లెయిన్ ఉంది కదా, ఎక్స్ప్లెయిన్. ఇన్ అంటే నెగిటివ్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇక్కడ ఇన్ అంటే నెగిటివ్ చేయలేకపోతున్నా, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. సో నాట్ ఎక్స్ప్లెయినబుల్ అని గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క పదం మనకు ఉండిపోద్ది. ఇన్ఎక్స్ప్లికబుల్ మీన్స్ నాట్ ఎక్స్ప్లెయినింగ్, అంటే నేను వివరించలేకున్నాను, దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఈజ్ కాల్డ్ ఇన్ఎక్స్ప్లికబుల్. ఓకే,
ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే ఏమండి దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఈజ్ కాల్డ్ ఇన్ఎక్స్ప్లికబుల్. ఇన్ఎక్స్ప్లికబుల్. దెన్ కన్ఫ్యూజింగ్, అన్అకౌంటబుల్, కయోటిక్, అన్కనెక్టెడ్. అన్కనెక్టెడ్ చూద్దాం మరి. కన్ఫ్యూజింగ్ అంటే ఏమి? గందరగోళంలో కావడం. కయోటిక్, కయాస్ అంటాం మనం. కయాస్ అంటే అస్తవ్యస్తంగా. కయోటిక్ పరిస్థితి గందరగోళంగా ఉంది, దాన్ని మనం కయాస్ అంటాం. సో కయోటిక్ అంటే అస్తవ్యస్తంగా. అన్అకౌంటబుల్. సో అన్అకౌంటబుల్ అంటే, అకౌంటబుల్ అంటే ఏమంటే లెక్కలు చెప్తాం. బజారు పోయినాం అనుకోండి, నాన్నగా మన అప్పగించాలా, 1000 రూపాయలు ఇచ్చారంటే ఏమనుకున్నా, ఎందుకున్నా, ఎంత మిగిలింది, ఎంత ఖర్చు అయిపోయింది అని అప్పగించాలా. దానికి అకౌంటబుల్. సో అన్అకౌంటబుల్ అంటే జవాబు చెప్పలేనటువంటి. ఓకే. అన్కనెక్టెడ్. అన్కనెక్టెడ్ అంటే సంబంధం ఉన్నటువంటి. అన్కనెక్టెడ్ అంటే సంబంధం ఉంది. అన్ అంటే నెగిటివ్, సంబంధం లేనటువంటి అని అర్థం. మరి ఇప్పుడు చెప్పండి ఏం సరిపోతుంది మనకు? ఓకే. ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే వివరించలేనటువంటి. దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ అంటే మీ అన్అకౌంటబుల్, జవాబు చెప్పలేనటువంటి అని అర్థం. జవాబు చెప్పలేనటువంటి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అని చెప్పడం. దెన్ గ్రాటిఫై. సో గ్రాటిఫై అంటే గ్రాటిట్యూడ్. ఒరే మీకు గ్రాటిట్యూడ్ ఉండాలి. ఒకరి దగ్గర హెల్ప్ తీసుకున్నాం, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర మనకు గ్రాటిట్యూడ్ ఉండాలా, లేదంటే కష్టం అని చెప్తాం. ఓకే. గ్రాటిట్యూడ్ అంటే సో గ్రాటిఫై అంటే, సో గ్రాటిఫై అంటే సంతోషం కలిగింది. గ్రాటిఫై అంటే, గ్రాటిట్యూడ్ అంటే వేరే, గ్రాటిఫై అంటే వేరే. సో గ్రాటిఫై మీన్స్ సంతోషం కలిగించడం. టు గివ్ సంబడి ప్లెజర్ అండ్ సాటిస్ఫాక్షన్. ఓకే. సో గ్రాటిఫై అంటే ఏమండి? టు గివ్ సంబడి ప్లెజర్ ఆర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ కాల్డ్ గ్రాటిఫై. మరి గ్రాటిఫైలో జీ వెళ్ళిపోయింది అనుకోండి, ఈ గ్రాటిఫైలో జీ పోయింది అనుకోండి, రాటిఫై అవుతుంది. రాటిఫై అంటే ఏమంటే ధృవీకరించడం, ఆమోదం తెలపడం. ఇప్పుడు ఏదైనా సరే పార్లమెంట్ కొన్ని చట్టాలు చేస్తుంది, దాన్ని ఏం చేయాలి, అందరూ ఆమోదం తెలపాలి. అప్పుడు దాన్ని ఏమంటే రాటిఫై జరిగిందంట. అంటే రాటిఫై అంటే ఏమంటే ధృవీకరించాము, ఆమోదం తెలిపాము అని అర్థం. ఇక్కడ గ్రాటిఫై, రాటిఫై. ఓకే. సో గ్రాటిఫై అంటేమో సంతోషం కలిగించడం, రాటిఫై అంటేనేమో ఆమోదం తెలపడం, ధృవీకరించడం, ముద్ర వేయడం అని అర్థం. మరి ఇక్కడ నాకు ఏమవుతుంది, ఇక్కడ అప్రిషియేట్ అవుతుందా, ఫ్రాంక్ అవుతుందా, ఇండల్జ్ అవుతుందా, స్పెసిఫై. సో స్పెసిఫై అంటే చాలాసార్లు మనకు రావడం జరిగింది మిత్రమా, శాంతింపజేయడం. సో స్పెసిఫై మీన్స్ శాంతింపజేయడం, స్పెసిఫై మీన్స్ శాంతింపజేయడం. ఇక్కడ నాకు ఏముంటుంది, టు గివ్ సంబడి ప్లెజర్ అండ్ సాటిస్ఫాక్షన్. టు గివ్ సంబడి. ఓకే. మరి చూస్తే ఇక్కడ ఫ్రాంక్ చేయడం అంటే ఏమి? ఫ్రాంక్ చేయడం, ఫ్రాంక్ ఓపెన్గా ఉండడం. సో నిష్కపటమైనటువంటి ఇక్కడ. సో ఫ్రాంక్ చేయడం వేరే, ఇక్కడ ఫ్రాంక్ అంటే ఓపెన్గా ఉండడం అని అర్థం ఇక్కడ. దెన్ అప్రిషియేట్ అంటే నువ్వు ఏదైనా సరే ఒక గొప్ప ఘనకారం సాధించినప్పుడు మేము అప్రిషియేట్, సూపర్, వెల్ డన్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ అప్రిషియేషన్, మెచ్చుకోవడం, ప్రశంసడం. ఇండల్జ్ అంటే ఏమంటే, ఇండల్జ్ మీన్స్ టు అలో యువర్ సెల్ఫ్ టు హ్యావ్ ఆర్ డూ సంథింగ్ ఫార్ ప్లెజర్. సంతోషం కొరకు చేయడం. టు గివ్ సంబడి ఆర్ సంథింగ్ వాట్ దే వాంట్ ఆర్ నీడ్స్. వాళ్ళకి ఏమైనా కోరికలు ఉన్నా, నీడ్స్, వాళ్ళకి కోరికలు ఉన్నా, టు గివ్, నువ్వు వాడు ఇష్టం అనుకోండి, వాడు ఏమి హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో దట్ ఈస్ కాల్డ్ ఇండల్జ్. సో ఇండల్జ్ అంటే గ్రాటిఫై అని అర్థం. దెన్ అన్కౌత్ ఆర్ అన్కౌత్. సో అన్కౌత్. ఓకే. మీన్స్ మర్యాద లేని, అసహ్యకరమైన అని అర్థం. మర్యాద లేని, అసహ్యకరమైన అర్థం అన్కౌత్ అంటే. అన్కౌత్. సో మరి కౌత్ అంటే ఏమి? కౌత్ అంటే ఏమంటే కల్చర్డ్, మంచి కల్చర్ ఉన్నవాడు. రిఫైన్డ్ అంటే రిఫైన్డ్ ఆయిల్ వాడతాం కదా, అంటే రిఫైన్డ్ ఆయిల్ అంటే ఏమి? శుద్ధి చేసిన ఆయిల్ కదా, రిఫైన్డ్. సో వెల్ మేనర్డ్, చాలా మంచిగా బిహేవ్ చేస్తారు, వెల్ మేనర్డ్. కాబట్టి మనకు అన్కౌత్ అంటే ఏమండి? కల్చర్డ్ ఉందని అర్థం, రిఫైన్డ్ అని అర్థం, వెల్ మేనర్డ్ అర్థం. సో చూస్తే ఇక్కడ అన్ అంటే మీ నెగిటివ్ కదా, అన్న నెగిటివ్. సో కాత్ అంటే మర్యాద ఉన్నటువంటి, శుద్ధి చేసినటువంటి, మంచి మ్యానర్స్ ఉన్నటువంటి. అన్న వస్తే ఏమవుతుంది నాకు, దానిపై అన్నీ అన్నే. కల్చర్డ్, అన్కల్చర్డ్. రిఫైన్డ్, అన్రిఫైన్డ్. వెల్ మేనర్డ్, నాట్ మేనర్డ్. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే అన్గ్రేస్ఫుల్, రఫ్, స్లోవెన్లీ, డర్టీ. సో నో డౌట్ అట్ ఆల్ ఇక్కడ డర్టీ ఉంది. ఓకే. అన్ను ఉంది, అన్ను అన్నీ నెగిటివే, డర్టీ అన్నీ కూడా నెగిటివ్ మనకు. మరి దాని మీన్ తెలుసుకోవాలి. సో ఇక్కడ అన్కౌత్ అంటే రూడ్ ఆర్ సోషల్లీ అన్యాక్సెప్టబుల్ పర్సన్. ఓకే. సొసైటీ అటువంటి దాన్ని ఒప్పుకోదు, రూడ్ బిహేవియర్, సోషల్లీ అన్యాక్సెప్టబుల్. అంతే కదా, రూడ్గా ఉంటే సొసైటీ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. మరి అన్గ్రేస్ఫుల్ అంటే ఏమంటే క్లమ్సీ పర్సన్. అన్గ్రేస్ఫుల్ అంటే క్లమ్సీ పర్సన్. రఫ్ నాయల్, కఠినమైనటువంటి వాడు. డర్టీ అంటే మురికి.
స్లోవెన్లీ అంటే స్లోవెన్ నాకేముంది, స్లో ఉంది కాబట్టి లేజీ ఫెల్లో, కేర్లెస్ అండ్ అన్టైడ్. మరి అన్కౌత్ అని చెప్పినా మనం, అన్కౌత్ అని చెప్పినా మర్యాద లేనటువంటి రూడ్ పర్సన్, మర్యాద లేకుండా రూడ్గా ఉంటాడు కదా, రూడ్. సోషల్లీ అన్యాక్టివ్, సొసైటీ మనం ఒప్పుకోదు కాబట్టి నాకేమవుతుందా, లేజీగా ఉంటే సొసైటీ ఒప్పుకుంటుందా, ఇంట్లో అమ్మనైనా ఒప్పుకోరు, సొసైటీ ఎందుకు ఒప్పుకుంటుంది, కేర్లెస్గా ఉండకూడదు, అన్టైడ్. కాబట్టి ఆన్సర్ మనకి ఏమిటంటే అన్కౌత్ మీన్స్ స్లోవెన్లీ. దెన్ లించ్, చాలా మంచి వర్డ్ మిత్రమా, లించ్. సో లించింగ్ అంటూ ఉంటాం. లించ్ మీన్స్ టు కిల్ సంబడి who is thought to be guilty of a crime, usually by hanging him without a legal trial in a court of law. అంటే కోర్టు ద్వారా, అంటే లీగల్గా కాకోకుండా తను తానే ఒక నిర్ణయం తీసుకొని ఒక వ్యక్తిని చంపడం. ఓకే, చట్టపరమైన ఆమోదం లేదా అనుమతి లేకోకుండా ఉరి వేయడం ద్వారా మరణశిక్ష విధించడాన్ని ఏమంటాం మనం, లించ్ అంటాం. అంటే కోర్టు ద్వారా కాకోకుండా లించ్ అంటాం. టు కిల్ సంబడి హూ ఈజ్ థాట్ టు బీ గిల్టీ ఆఫ్ ఎ క్రైమ్, యూజువల్లీ బై హ్యాంగింగ్ హిమ్ ఆర్ హర్ వితౌట్ ఎ లీగల్ ట్రయల్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. ముఖ్యంగా ఇది టెర్రరిస్టులు, నక్సలైట్స్ మరి కోర్టు కేసులు పోవు కదా, ఇక్కడ జరిగింటుంది సంఘటన, ఊళ్ళని పిలిపించేసి విచారించే వాళ్ళనే ఏం చేస్తారు, వాడు నువ్వు తప్పు చేసినవరా అనేసి వాడిని ఊరి తీసి పడేస్తారనమాట. అంటే కోర్టు ద్వారా కాకోకుండా. సో దట్ ఏమంటాం మనం, లించ్ అంటాం అండి. సో హ్యాంగా. దెన్ మ్యాడ్నెస్ MADDN, మ్యాడ్నెస్ అని గుర్తుపెట్టుకోండి. మ్యాడన్, షూట్, కిల్. చూడండి, షూట్ అంటే కాల్చడం, మ్యాడ్ అంటే పిచ్చి పెట్టండి, మ్యాడ్ గుర్తుపెట్టుకోండి. హ్యాంగ్ అంటే ఉరివేయడం, కిల్ అని చంపడం. ఇక్కడ దగ్గర హ్యాంగా, కిల్ల, షూట్ ఇక దగ్గర సంబంధం లేదు కదా మిత్రమా. సో షూట్ అంటే కాల్చడం కాదు, హ్యాంగ్ అంటే ఉరి తీయడం, ఇక్కడ ఏమంటే కిల్ అంటే చంపడం అనమాట. కిల్ అంటే చంపడం, అది ఎట్లనే కావచ్చు. ఓకే, కిల్ అంటే చంపడం. కాబట్టి ఒక కోర్టు ట్రయల్ లేకోకుండా వీళ్ళు డిసైడ్ తీసుకొని చంపుతారనమాట. సో దట్ ఇస్ కాల్ మీనింగ్ ఆఫ్ లించ్ అంటే ఏమంటే కిల్ అని అర్థం. దెన్ వ్యాంక్విష్. సో వ్యాన్ గుర్తుపెట్టుకోండి. వ్యాన్లో మీరు వన్ గుర్తుపెట్టుకోండి. సో వ్యాంక్విష్ మీన్స్ జయించడం. విత్డ్రానా, మ్యానిపులేట్, స్ట్రైక్, కాంకర్. విత్డ్రా అంటే వాపస్ తీసుకోవడం, స్ట్రైక్ అంటే స్ట్రైక్ చేయడం, సమ్మె చేయడం. మ్యానిపులేట్ అంటే మార్పులు చేర్పులు, అంటే తప్పుగా మ్యానిపులేట్ చేయడం, అంటే తారుమారు చేయడం. ఏదైనా సరే ఒక రిపోర్ట్ వస్తుందనుకోండి, అక్కడ డాక్టర్కి డబ్బులు అంతా ఇచ్చి మనం మ్యానిపులేట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ మ్యానిపులేషన్స్ అంటే తారుమారు చేయడం. దెన్ కాంకర్ అంటే జయించడం. కాంకర్ అంటే ఏమంటే జయించడం, కంకర్ అని గుర్తుకోండి. ఒకప్పుడు ఒక అసెంబ్లీ జరుగుతుందంటండి, అసెంబ్లీ. అందులో జనరల్గా ఏమంటే ఇప్పుడంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు కొంచెం చదువుండే వాళ్ళు వస్తున్నారు, కానీ ఒక 50 years బ్యాక్ అంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన ఎమ్మెల్యేకి అంత చదువు ఏం లేదు. ఒక ఎమ్మెల్యే నిద్రపోతూ ఉంటాడు అనమాట. సో స్పీకర్ ఒక సమావేశం పెట్టిన పిఎం సీఎం పిఎం చెప్పేసినారు. అందులో అంటున్నాడు, ఎస్ మనం ఈ యొక్క చట్టాన్ని తీసుకొస్తున్నాము, మీకు అందరికీ సమ్మతి అయినా అని అడిగారు అనమాట. సమ్మతి అని అడగడం అంటే కాంకర్ అనమాట. ఓకే, మనం ఓకే గుడ్ కాంకర్ మీరు ఓకే ఒప్పుకుంటారా, జయిస్తామా అనేసి. ఒకవేళ ఎమ్మెల్యే ఎప్పుడే నిద్రలేసి ఎస్ నాకు 5 కంకర్లు వేసుకో, 5 కంకర్ లోడ్లు వేసుకున్నాడంట, ఎందుకంటే ఆయనకు అర్థం కాలేదు కాబట్టి కంకర్ అంటే కంకర్ అంటే జయించడం అని అర్థం. కంకర్ అంటే యాక్చువల్ దాన్ని కంకర్ కాదు కదా, కాంకర్ అనాలా. సో కాంకర్ అంటే జయించడం. మనం అనుకున్నాం కంకర్ అనుకోండి, కంకర్ అంటే జయించేసినాడు అనమాట. సో కాంకర్ మీన్స్ జయించడం. కాబట్టి వ్యాంక్విష్ అంటే ఏమంటే, సో వ్యాంక్విష్ నాకు విన్ ఉంది. సో వ్యాంక్విష్ మీన్స్ కాంకర్. దెన్ 24 బ్లిడ్జ్. ఓకే, ఏమన్నది బ్లిడ్జ్ అంటే ఆకస్మిక దాడి, సడన్ అటాక్ ఆన్ సంబడి. ఒక వ్యక్తి మీద సడన్గా దాడి చేస్తే దట్ ఈజ్ కాల్డ్ బ్లిడ్జ్. ఓకే, బ్లిడ్జ్ అంటే ఏమండి మనకు చెస్లో కూడా ఉంది, మనకు బ్లిడ్జ్ చెస్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. అకస్మాత్తుగా ప్రత్యర్థి మీద దాడి చేయడం కొట్టడం కాదు మిత్రం. అక్కడ మళ్ళీ చెస్లో అక్కడ ప్రత్యర్థి దాడి చేయడం అంటే చెస్లో ప్రతి ఫాస్ట్గా దాడి చేయడం, అకస్మాత్తుగా దాడి చేస్తాం. దానికి బ్లిడ్జ్ చెస్ అంటూ ఉంటాం మనం. అది గుర్తుపెట్టుకుని మీకు ఇది గుర్తు, బ్లిడ్జ్ చెస్. సో బ్లిడ్జ్ చెస్, ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో కాన్సన్ట్రేటెడ్ అటాక్, న్యూస్, హ్యాపీనెస్, ఫాల్. ఏం చెప్పినామని, బ్లిడ్జ్ అంటే ఆకస్మిక దాడి, సడన్ అటాక్ ఆన్ సంబడి. సో కాన్సన్ట్రేటెడ్ అటాక్ సరిపోద్ది మనకు. సో కాన్సన్ట్రేటెడ్ అటాక్ కేంద్రీకృత దాడి.
హ్యాపీనెస్ అంటే సంతోషం, న్యూస్ అంటే వార్తలు, ఫాల్ అంటే పతనం. కాబట్టి బ్లిడ్జ్ అంటే ఏమండి కాన్సన్ట్రేటెడ్ అటాక్. సో బ్లిడ్జ్ చెస్ గుర్తుపెట్టుకోండి. సో బ్లిడ్జ్ అంటే ఏమంటే ఆకస్మిక దాడి, సడన్ అటాక్ ఆన్ సంబడి. చెస్లో కావచ్చు, వ్యక్తిపరంగా అయితే మనుషుల మీద, అలాంటి చెస్ అంటే వస్తువుల మీద. దెన్ డ్రూప్. సో డ్రూప్ను డ్రాప్ అని గుర్తుకోండి. డ్రాప్ అంటే పడిపోతుంది కదా, ఫిగర్ డ్రాప్ అయిందిరా అంటాం. అంటే సెన్సెస్ ఫిగర్ అంటే నిన్న ఏమవుతుంది, ఆ యొక్క ఫిగర్ సెన్సెస్ డ్రాపింగ్. ఇక్కడ ఆ డ్రాప్ అన్న కూడా ఏమంటే పడిపోవు, వంగిపోవడం అని అర్థం. సో డ్రాప్ అంటే పడిపోయింది, డ్రూప్ అంటే వంగిపోతా ఉంది అని గుర్తుపెట్టుకోండి. వంగిపోవడం ఎట్లా, టు బెండ్ ఆర్ హ్యాంగ్ డౌన్. ఓకే, హ్యాంగ్ డౌన్ వార్డ్స్. ఓకే, ఇది ఉంది స్ట్రైక్ ఉంది, దాన్ని బెండ్ చేయడం. హ్యాంగ్ డౌన్ వార్డ్స్ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ వీక్నెస్ ఆర్ బికాస్ యు ఆర్ టైర్డ్. ఇప్పుడు హుషారుగా ఉండా, మార్నింగ్ నేను టిఫిన్ తినుకోకుండా, మధ్యాహ్నం టిఫిన్ తినకుండా, సాయంత్రం ఏమిందిగా నీరసంగా వంగిపోతాంగా, అబ్బా అని వంగిపోతా. సో దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డ్రూప్ అంటే. సో డ్రూప్ వంగిపోవడం. ఎట్లా వంగిపోవడం, నీరసం చేత ఎనర్జీ లేకుండా అయిపోయినప్పుడు నేను వంగిపోతా. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డ్రూప్. ఓకే, టు బెండ్ ఆర్ హ్యాంగ్ డౌన్వార్డ్స్. ఎందుకు, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ వీక్నెస్. ఒక జబ్బు వచ్చింది, లేదా ఫుడ్ తినలే, నాకు వీక్నెస్, ఆర్ బికాస్ ఆఫ్ యు ఆర్ టైర్డ్, లేదా నేను అలసిపోవడం వల్ల వంగిపోతే, దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డ్రూప్ అనమాట. ఓకే, పడిపోవు, వంగిపోవు అని అర్థం. ఓకే, స్ట్రైటా, కర్వుడా, హ్యాంగింగ్ డౌనా, లైనా. స్ట్రైట్ అయితే కాదు కదా, స్ట్రైట్ అంటే మనకు కాదు కదా. మరి కర్వుడ్ అంటే వక్రంగా, కర్వుగా ఉంది అని అర్థం. లైన్ అంటే లైన్. సో హ్యాంగింగ్ డౌన్, ఇక్కడ హ్యాంగింగ్ డౌన్ అంటే వేలాడదీయడం అని అర్థం. హ్యాంగింగ్ డౌన్ అంటే ఇక్కడ వేలాడదీయడం అని అర్థం. సో మనం ఇట్లా బాగా వంగిపోతాం, దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ హ్యాంగింగ్ డౌన్. ఇక్కడ హ్యాంగింగ్ అంటే మళ్ళీ ఊరేసేది కాదు మిత్రమా, హ్యాంగింగ్ డౌన్. ఇక్కడ డ్రూప్ అంటే వేలాడదీయడం అని అర్థం.